మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈనాటి ధ్యానం కొరకై మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనాన్ని చదవక ముందు మీరందరూ నాకు చేయాల్సిన ఉపకారం, సెల్ ఫోన్లన్నీ దయతో సైలెంట్లో పెట్టండి. మీలో మీరు మాట్లాడుకోవద్దు, కానీ వాక్యానికి స్పందించండి. అవునని, ఆమేనని, స్తోత్రమని చెబుతూ రండి. నిశ్శబ్దంగా మౌన ప్రేక్షకులుగా ఉండిపోకండి. ఈనాటి ధ్యానం కొరకే మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనాన్ని ఎవరన్నా చదువుతారా? అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొనరండి అని కేక వినబడెను అని వాక్యములో వ్రాయబడింది. ఈ రాత్రి నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వింటున్న బిడ్డలందరూ కూడా ఒక్కసారి చేతులెత్తి ఆమేన్ అనగలరా? మంచిగా చెప్పండి, ఏం కాదు కదా. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవులారా, దేవుని సేవకులారా, ఈ కడవరి కాలములో అత్యవసరముగా నువ్వు ధ్యానించవలసిన, అత్యధిక ప్రాధాన్యతనివ్వాల్సిన, ప్రాణాత్మ దేహాలు సంపూర్ణంగా సిద్ధపరచుకోవలసిన అంశం ఏదైనా ఉంది అంటే అది ప్రభు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడేనని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు సూచనలను నెరవేరిపోతూ ఇక నేడో రేపో ప్రభు వచ్చేస్తాడేమో అనే అతి కీలకమైన చివరి ఘడియలో దేవుని సంఘం ఆచార వ్యవహారాలలోను, ఆర్థిక లావాదేవీలలోను, పదవుల పందేరములోను, ధన ఘనతలలోను తలమునకలైపోయి యేసుక్రీస్తు రెండవ రాకడ ఏ ఘడి అయినా రావచ్చునేమో అనే స్పృహ లేనట్లుగా ఎన్నో సంవత్సరాలకు సరిపడా ప్రణాళికలు వేస్తూ రకరకాల వ్యవస్థాగత కార్యక్రమాల్లో మునిగిపోవడం ఎంతో విచారకరం. పాత నిబంధన కాలంలో 49వ కీర్తనలో భక్తుడు ఇలా ఎద్దేవా చేస్తూ గానం చేశాడు. ఏమని తెలిసిన? వాళ్ళు చిరకాలం భూమి మీద ఉంటామనుకొని తమ పేర్లు భూములకు పెట్టుకుంటున్నారు. సామాన్యులైన, సామంతులైన, ధనికులైన, దరిద్రులైన కొంచెం కాలమే కదా ఉండేది, ఎల్లకాలం ఉంటామని ఫీల్ అవుతున్నారు మనుషులు. అలా ఎవరు ఉండరు కదా అంటూ ఆక్షేపణ చేశాడు. నూతన నిబంధనలో స్వయంగా ప్రభు యేసుక్రీస్తు వారు లూకాసు వార్తలో మాట్లాడుతూ అనేక సంవత్సరాలకు సరిపడ సిద్ధం చేశాను, నా ప్రాణమా సుఖించుము, తినము, త్రాగము అంటున్న వాడితో మాట్లాడి ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నువ్వు సంపాదించింది ఏమనిదా ఉంది అని ప్రభువు ప్రశ్నించడాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని పిలుపును మనస్సులో పెట్టుకోకుండా, ప్రభు పిలిస్తే వ్యక్తిగతంగానైనా, మేఘం ఎక్కడానికైనా ప్రభు పిలిస్తే నిమిషంలో రెప్పపాటున మార్పు మంది మేఘం ఎక్కే సిద్ధపాటు నాకు ఉండాలి కదా అనే స్పృహ లేకుండా ఇలా చేద్దాం అలా చేద్దామని ఆలోచనలు చేయించున్న, ప్రణాళికలు వేయించున్న వారిని పాత నిబంధన కాలం నుండి యేసుక్రీస్తు ప్రత్యక్ష బోధల కాలం వరకు ఆయన ఖండిస్తూనే వచ్చాడు కదా. ఇక ఆలస్యం ఉండదు, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చునని మొదటి శతాబ్దంలోనే హెచ్చరిక చేసిన ఈ గడియలో కూడా క్రైస్తవులు యేసునాథుని మొదటి రాకడకు సంబంధించిన పండుగలలో నిమగ్నమైపోవడం ఆశ్చర్యం కలిగించడం లేదా?
తన రెండవ రాకడకు సిద్ధపడవలసిన సమయంలో అతని మొదటి రాకడనే సెలబ్రేట్ చేయటంలో తలమునకలైపోతే ఎలా? పెళ్లి కుమారునిగా సిద్ధపరచవలసిన కాలంలో, పెళ్లి ఏర్పాట్లు చేయవలసిన ఘడియలో మొదటి పుట్టినరోజు వేడుకలకు సిద్ధపడుతున్నట్టుగా ఉండడం విచిత్రము కాదా? క్రైస్తవ సంఘం క్రీస్తు రాకడను ప్రామాణికంగా తీసుకోకుండా, క్రీస్తు రాకడను మొదటి ప్రాధాన్యంగా చేసుకోకుండా, తమ పాటల్లో, ప్రసంగాల్లో, బోధల్లో మొత్తానికి చివరి మాటగా రాకడను చేర్చడం అత్యంత విచారకరం. పాటల్లో కూడా ఎన్నెన్నో పాటలు పాడి ఆఖరి రోజున, మూడో రోజున ఒక రాకడ పాట పాడితే బాగుంటుందని ఫీల్ అవ్వడం, పాటలు కుప్పలు తెప్పలు రాసి ఏదైనా ఒక పాటలో ఆఖరి వచ్చిన రాకడ మీద రాయడం, ప్రసంగాలన్నీ ఆదరణ మీద, సంతోషం మీద, సమాధానం మీద, దీవెన మీద, స్వస్థతల మీద, మేలుల మీద, ఆశీర్వాదాల మీద అపరిమితముగా రాసి, ఇన్ని పాటలు రాసిన పాడిన నేను ఒక్క రాకడ పాట రాయకపోతే లోటుగా ఉందనిపించి ఒక రాసి, ఆహా నేను సహా రాకడ పాట రాశాను హల్లెలూయా అని మురిసిపోయే వ్యవహారం ఉన్నది కదా. ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి? The people of God are not really serious about the second coming of Jesus Christ. It is not their serious concern. It is not yet their highest priority. It is also become a part, a point in the whole curriculum, which is very unfortunate. ప్రజలారా, దేవుని సేవకులారా, క్రీస్తు రాకడకు సంబంధించినటువంటి సమాచారము, సిద్ధపాటు చివరి ప్రాధాన్యంగా మారడం, మొత్తానికి అది కూడా ఒక అంశంగా చేర్చడం అత్యంత విచారకరమైన వ్యవహారం అని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మరొక ప్రాముఖ్యమైన మాట అంటాను, దయచేసి మీరు ఆలోచించండి, అంగీకరించండి. దైవ సేవకుల మాటలు, ఆలోచన ధోరణి ఎలా మారిపోయిందంటే రాకడను గురించి ప్రకటిస్తే సువార్త కాదు, అదేదో బెదరగొట్టే ఉపదేశం అనే కాడికి అయ్యగారులే ఫిక్స్ అయిపోతే ఇంకెట్లా? మొత్తం ప్రసంగాలని 2 భాగాలుగా చేసేశారు, వర్గీకరణ జరిగిపోయింది. ఏమిటది? సువార్త సందేశమా, రాకడ సందేశమా? ఏంటి రాత్రి ప్రసంగం ఏంటి? సువార్త చెప్తారని ఎంతో ఆశపడ్డామని రాకడ చెప్పేసాడు ఆయన. ఈ విధమైన సంభాషణలో ఏమి తేలుతోందంటే రాకడ అసలు సువార్త కాదు, అదొక బెదరగొట్టే ప్రమాదకర తుఫాను హెచ్చరికల కేంద్రం లాంటిది. వచ్చి పడిపోతుంది, చచ్చిపోతారు, రే పారిపోండి. లోకమంతరి మీదకి రాబోతున్న ఉగ్రతకి సంఘానికి సంబంధించినటువంటి ఎత్తబడటానికి తేడా లేదా? ఐఎమ్ సారీ, నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీ దయతో జవాబు చెప్పండి. యేసు క్రీస్తు ఈ భూమి మీదకి మన కొరకు శరీరధారిగా దిగి వచ్చిన మొదటి రాకడ సువార్త అయితే ఎందుకు సువార్త అయింది? అది ఆయన మన కొరకు దిగి వచ్చాడు గనుక, మన పాపాల మీద వేసుకున్నాడు గనుక, మన శాపాన్ని భరించాడు గనుక, మన శిక్షను భరించాడు గనుక, మరణంలోనికి వెళ్ళాడు గనుక, మరణ వేదనలు భరించాడు గనుక, చావునే చంపాడు గనుక, పోగొట్టుకునే సమస్తాన్ని తిరిగి తెచ్చాడు గనుక, రక్షణ ఇచ్చాడు గనుక ఇది నిజముగా మనకు శుభవార్త, సువార్త. ఓకే, దట్స్ ఫైన్, 100% కరెక్ట్. మరి రెండవ రాకడ ఎందుకు దుర్వార్త అయింది? సువార్త అనే దాంట్లో రెండవ రాకడికి ఎందుకు స్థానం లేకుండా పోయింది? మొదటి రాకడలో యేసయ్య మన కొరకు వచ్చాడు, పాపపు చెరలో ఉన్న మనకి బెయిల్ ఇప్పించాడు, తాను జరిమానా కట్టాడు, శిక్ష భరించాడు, శిక్ష కొట్టేశాడు. అసలు దర్జాగా చెరసాల నుంచి బయటకు వచ్చి బెయిల్ మీద కాదు, కేసులన్నీ కొట్టేయించుకొని
రుణమాఫీ ఉద్యమంతో హాయిగా తిరిగే పాకానికి తెచ్చాడు. డెఫినెట్లీ ఇట్స్ ఏ గుడ్ న్యూస్. నేను అంటాను, జైల్లోంచి బయటికి తీసుకొచ్చింది, ఇక బతుకనపో అని దర్జాగా వదిలేసిందే శుభవార్త అయితే, నిన్న ఏకంగా పరలోకానికి తీసుకెళ్ళిపోయి తన ఇంట్లో పెట్టుకొని తన కుర్చీ ఇచ్చి తన సమస్తాన్ని నీకు ఇచ్చే వ్యవహారం సువార్త ఎందుకు కాకుండా పోతుంది అసలు? ఆయన భూమి మీదకి వచ్చి నీ పాపానికి వెల చెల్లించి జరిమానా కడితే శుభవార్త అయితే, నీ దేహ స్థితిని మహిమ దేహముగా మార్చి నిన్ను తన వలె మార్చి తానున్న చోట శాశ్వతంగా పెట్టి జీవవృక్ష ఫలం నీకు ఇస్తే, మరుగైన మన్నా నీకు ఇస్తే, తెల్లని వస్త్రం నీకు ఇస్తే, కొత్త పేరు నీకు పెడితే, ఆలయంలో స్తంభంగా మారిస్తే, ప్రజలను ఏలుబడి చేసే దండము నీ చేతిలో పెడితే, సదాకాలం ఆయనతో కూడిన సౌభాగ్యానికి ఇస్తే, ఇవన్నీ సువార్త కాకుండా ఎట్లా పోతాయి? అసలు రాకడ గురించి ఆలోచించే తీరా తప్పు అయిపోయింది అన్నమాట. ద వెరీ కాన్సెప్ట్ అండ్ అప్రోచ్ ఇస్ అబ్సల్యూట్లీ అగైన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రాకడని చెప్పగానే అన్న ఎందుకులేండి ఇప్పుడు కాంట్రవర్సీ, రాకడ కాంట్రవర్సీ ఎందుకు అయిందిరా పాపిష్టి మాట నువ్వును? రాకడ ఏకైక శుభ నిరీక్షణ కదా, రాకడ ఏకైక ఆధారం కదా, అసలు బతికే దానికోసం కదా, ఎదురు చూసే దానికోసం కదా, ఇంకేమిటి నిరీక్షణ ఉంది నీకు? మంచి రోజులు వస్తాయా? ఏ మంచి రోజులు వస్తాయి? డబ్బులు ఎక్కువ వచ్చాయా? సుఖాలు ఎక్కువ వచ్చాయా? సంపదలు ఎక్కువ వచ్చాయి? ఏమిటా మంచి రోజులు? మోడీ గారు పిలుపునిచ్చినప్పుడు అక్షయ దిన ఆయేగా అన్నప్పుడు కొంతమంది అడిగారు, సార్ అక్షయ దిన ఆయేగా మంచి రోజులు వస్తాయని మోడీ గారు అంటున్నారు, ఏంటా రోజులు మీరు చెప్పండి అంటే, ఎత్తబడే రోజులే అని చెప్పాను నేను. ఈ భూమి మీద ఏముంటుంది సార్ మంచి? సమస్యల వలయములో సుడిగుండాలను చిక్కుబడుతున్న క్రైస్తవ సంఘానికి నిందలు, శ్రమలు, అవమానాలు, బాధలు నానాటికి పెరిగిపోతున్న పాపిష్టి నేపథ్యంలో కొట్టబడుతూ, తిట్టబడుతూ, కొల్చబడుతూ, కాల్చబడుతూ, అవమానపరచబడుతూ, గేలి చేయబడుతున్న పాపిష్టి దినములలో, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, భౌతికంగా దాడులు జరుగుతున్నటువంటి కాలంలో ఇంకా క్రైస్తవుడి ముఖాన చిరునవ్వు మిగిలి ఉంది అంటే కారణం ఏంటి? ఈయలోగా రేపైనా నా యేసయ్య వస్తాడు, నన్ను తీసుకెళ్ళిపోతాడు శుభ నిరీక్షనే కదా. మీరంతా సపిడి దెబ్బలు కొట్టకూడదు, కొడితే మంచి సపట్లు కొట్టాలి, లేకపోతే సైలెంట్గా ఉండిపోవటమే. ఇప్పుడు అర్ధాకలి మహాపాపమని అటు ఇటుగా ఉండిపోకూడదు సార్. మీకు ఇంకో చిన్న మనవి చేయనివ్వండి. 47వ కీర్తన 1వ వచనం ఆధారంగానే కదా సపట్లు కొడుతున్నారు భక్తులందరూ, అంతేగా రెఫరెన్స్. మరి అక్కడ ఏమనుంది? సర్వజనులారా, అనంతపురం ఎంత చల్లగా ఉంటుందా చెప్పండి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, చప్పట్లు కొట్టినప్పుడు నోరు మూసుకోండి అని ఉందా సార్ బైబిల్లో? ఈ కొత్త రకమైన వ్యవహారం ఎక్కడదో. సర్వజనులారా చప్పట్లు కొట్టండి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయండి అని అడిగా. అసలు జయధ్వనులు లేవు, ఆర్భాటం లేదు. తప్పదని అడుగు, 2 చప్పట్లు కూడా సరిపెట్టుకున్నారు భక్తులు. నోరారు స్తుతులు చెప్తూ కొట్టండి చప్పట్లు ఒకసారి. అబ్బాయి సప్పుడు పనులు చేయబాకండి. మావాడు ఒకడు అన్నాడు, మనం చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించే సమయంలో పొరపాటున అవ్వమ్మను ఆదామును మోసం చేసి వచ్చిన ఘట సర్పం గారి చేతుల మధ్యలో పడితే తప్పడైపోవాలంట. అట్ట కొట్టాలి చప్పట్లు, స్ట్రోక్ అట్టు ఉండాలి. ఈ పిల్లగాలు కొట్టే స్ట్రోక్ ఏం సరిపోద్దండి? చప్పట్లు కొడితే అసలు ఘట సర్పం తల చెత్త అయిపోయినట్టు కొట్టాలండి. ఒకసారి ట్రై చేయండి. నోటితో స్తుతిస్తూ, చేతికి మూతికి అడ్డమే ఉంది సార్, నాకు తెలీదు. స్తోత్రం చెప్తేనేమో చేతులు ఆగుతున్నాయి, చేతులు కొడితే స్తోత్రం ఆగుతుంది. ఎరుకో కోటలో కూల్చే తర్వాత కానీ చేతికి మూతికి అడ్డమే ఉందో దాన్ని కూల్చి రాత్రి. మంచి వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెప్తారా? చెప్పండి మంచిగా హల్లెలూయా. కనుక రాకడ దుర్వార్త కాదు, రాకడ ప్రమాదకర వార్త కాదు, రాకడ భయంకరమైన విషయం కాదు, రాకడ శుభవార్తలకెళ్ళి అతిపెద్ద శువార్త. యేసు మన దగ్గరకు వచ్చింది సువార్త అయితే, మనల్ని తీసుకెళ్ళిపోయింది ఇంకా పెద్ద సువార్త. ఇక్కడ జైల్లోంచి రప్పించిందే శుభవార్త అయితే, తన ఇంటికి తీసుకెళ్ళిన శుభవార్త. ఇక్కడ మనకు జరిమానా కట్టింది శుభవార్త అయితే, తన సింహాసనం ఇచ్చింది శుభవార్త. ఇక్కడ దేవుని ఇంటిలోకి రానిచ్చిన శుభవార్త అయితే, మనకే సపరేట్గా పరలోకి వెళ్ళిచ్చింది ఇంకా శుభవార్త. దేవునికి స్తోత్రం చెప్పొచ్చు కదా. రాకడిని బూచిగా చూపెట్టి, రాకడిని ప్రమాదంగా చూపెట్టి, రాకడిని ఉగ్రతగా చూపెట్టి, రాకడిని
ఏదో భూకంప తీవ్రత సమాచారాలుగా, తుఫాను సమాచారాలుగా మార్చే సకలమైన అమాయకమైన పిచ్చి పిచ్చి భయాందోళన సమ్మిళితమైన వ్యతిరేక బోధలు తీవ్రంగా ఖండిస్తూ, రాకడే మన ప్రథమ ప్రాధాన్యమని, రాకడే మన శుభ నిరీక్షణని, రాకడే మన సంతోషమని, దాని చుట్టూ పరిభ్రమించాలని అందరినీ కోరుకుంటున్నాను. ఈ నా మాటతో ఏకీభిస్తే మీరు ఆమేన్ అనాలి. అన్నారా గట్టిగా? త్వరగా ఐ వుడ్ లైక్ టు గివ్ 7 రీజన్స్ ఎందుచేత మనం రాకడ నమ్మొచ్చు. మొన్న ఒక ఆయన అన్నాడు, ఇట్ వాస్ ఆల్మోస్ట్ లైక్ మోకరీ ఆన్ ద టెలివిజన్. స్టిల్ సమ్ క్రిస్టియన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటూ ఒక గంట పాటు అవహేళన చేశాడు. చాలా తీవ్రంగా. చాలా మంది అమాయకులు ఇంకా యేసుప్రభువు వస్తాడని చూస్తున్నాడు, ఇంకేడొస్తాడు రా బాబు అంటూ చాలా ఎగతాళి చేశాడు. సరే, ఎవరిష్టం వారిది. భావ ప్రకటన స్వాతంత్రం ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛకు అసలు హద్దులే వేసు రక్తం చేయం. ఎవరి మానస మందిరానికి వారే మహారాజు కానివ్వండి, పర్వాలేదు. నేనేమంటానంటే, అరే అబ్బాయి ఇక్కడ చెప్పని, రే ఎందుకు ఎనబోతున్నావు రే సే రాకండి నువ్వు అంటే ఓ 7 ముక్కలు చెప్తాను, కడుపులో పెట్టుకోండి. నెంబర్ వన్, అది బైబిల్లో ఉంది కనుక. ఈ ఆన్సర్ మీకు చాలా అమాయకంగా అనిపించుంటుంది, కానీ నాకు చాలా కీలకమైన ఆన్సర్. ఎందుకు తెలుసా? నేను బైబిల్ని దేవుని మాటల మూటని, బైబిల్ని సత్య వేద గ్రంథమని, బైబిల్ని దేవుని వాక్యమని 100% నమ్ముతున్న యేసయ్య భక్తుని గనుక దేవునికి స్తోత్రం కలుగునగా. మంచిగా ఆమేన్ చెప్పండి మీరు ఏకీపిస్తే. బైబిల్ని కూడా ఒక నీతి చంద్రికలాగా, విచిత్ర కాశీ మధ్యల కథల్లాగా, సింధువాది కథల్లాగా, చందమామ కథల్లాగా, అదిగదిగో చందమామ, దాని కింద చందమామలో చెట్టు కింద పేదరసి పెద్దమ్మ, పెద్దమ్మలో కొడుకు, వాళ్ళకి చెప్పిన కథే ఇది అనేది కాదు కదా. రామంగారు పుట్లో వేలు పెడితే కొట్టినా అనే లాజిక్ లేని స్టోరీ కాదు కదా. బైబిల్ గ్రంథాన్ని నేను ఎలా నమ్ముతున్నాను తెలుసా? ఇందులో ఏ వచనము కూడా మనుషుని ఇచ్చిన బట్టి పుట్టలేదని, మనుషులు దేవుని మూలముగా పలికిరి అనగా 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 దేవుడు మాట్లాడితే విని డిక్టేట్ చేస్తే రాసిన గ్రంథం అని 100% నేను నమ్ముతున్నాను. ఆమేన్. ఇది నా నమ్మకం, ఇది నా విశ్వాసం. ఆ నమ్మకానికి, ఆ విశ్వాసానికి ఆధారం ఏమిటి? ఎందుకు నమ్ముతున్నాం అంత గుడ్డిగా, పిచ్చిగా అని మీరు అడిగితే, నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. బైబిల్ గ్రంథం కేవలం ఒక మత గ్రంథం కాదని, మానసిక ఉల్లాసాన్ని కల్పించే ప్రయత్నం కాదని, సామాజిక ఆరోగ్యానికి చేసిన నీతి చంద్రికల కథల పుస్తకం కాదని, ఇది మట్టి మనిషిని మహిమకు సిద్ధపరచగలిగిన అమూల్యమైన, అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును పుట్టించి పోషించి పాలిస్తున్నటువంటి దేవుని వాక్య గ్రంథమని నేను పూర్తిగా నమ్ముతూ ఉన్నాను. పైపైన ఇది కేవలం మత గ్రంథం కాదు అనడానికి గబగబా 2-3 మాటలు మీ దృష్టికి తీసుకొస్తాను. ఏమంటే ప్రియులారా, ఒకటి, ఈ సృష్టి ఎలా జరిగింది అనే దానికి సంబంధించి భూమి మీద ఎన్నో కథనాలు ఉన్నాయి, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, సైన్స్తో సహా. కానీ నేను నమ్మి పిచ్చి పట్టినట్టుగా చదువుకొని నమ్మి ఫాలో అవుతున్న ఈ గ్రంథములో మాత్రం ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అంతా కలబోసి ఒక ఆన్సర్ని మీరు ఇవ్వగలిగితే అది 1000 సంవత్సరాల క్రితం ఇందులో ఉన్న సమాచారం అని నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉదాహరణకి సంపూర్ణంగా అందులోకి పోను కానీ పైపైన 2 ముక్కలు చెప్తాను. వై ఐ బిలీవ్ ద బైబిల్ యాజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సింపుల్గా మాట్లాడతాను. ఈ సృష్టి ఎలా ఏర్పడింది అనే వ్యవహారానికి వస్తే, అసలు దేవుడు లేడు, ఎవడు లేడని, ఇదంతా పరిణామ క్రమంలో వచ్చిన వ్యవహారమేనని శాస్త్రవేత్తలు తెరిచే ప్రయత్నంలో భాగంగా ఈ సౌర కుటుంబానికి అంకురార్పణ ఏమిటి అని అడిగితే, నేను చదువుకున్న దాన్ని బట్టి, స్కూల్లో కళాశాలలో మాస్టర్లు బోధించే దాన్ని బట్టి, మన బేసిక్ సైన్స్ చెప్పేదాన్ని బట్టి, విశ్వాంతరాలలో ఎక్కడో ఒక పెద్ద ప్రేలుడు సంభవించింది.
ఆ మహావిస్ఫోటనములో ముక్కలు ముక్కలైపోయాడు సూర్యుడు. ఆ విడిపోయిన ముక్కలన్నీ కూడా భగభగ 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 మండి చల్లారాయి. అందులో ఒకటి కాలక్రమంలో భూమిగా అభివృద్ధి చెందింది అని ఒక మాట మనకు వినిపిస్తుంది. నేనేమడుగుతున్నానంటే, దెర్ ఆర్ సమ్ ఫిజికల్ లాస్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో కొన్ని భౌతిక నియమాలు ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే, ఈ ప్రకృతిలో, సృష్టిలో సహజ క్షీణత ఉంటుంది కానీ సహజ అభివృద్ధి ఉండదు. ఉదాహరణకి, ఎవరైనా ఒక డబ్బున్న వ్యక్తి ఒక మంచి ఇల్లు ఊరు బయట కట్టి సకల సౌకర్యాలు సమకూర్చి బ్రహ్మాండంగా పెయింటింగ్ చేసి అంగరంగ వైభవంగా గృహప్రవేశం చేసిన తర్వాత తన డ్యూటీకి దూరంగా ఉందనో, ఇప్పట్లో అవసరం లేదనో దానికి తాళం వేసి తన సిటీలోనే అలా ఉంటున్నాడు అనుకోండి. ఒక్క 5 సంవత్సరాల తర్వాత నేను కట్టుకుని గృహప్రవేశం చేసిన ఆ ఇల్లు ఎలా ఉందో చూద్దామని వస్తే ఆ ఇల్లు 1 అంతస్తులా 2 అంతస్తులకి అభివృద్ధి అవుద్దా? పెయింటింగ్లు ఇంకా నూతన పరచబడి కలకల్లాడుతూ ఉంటుందా? పనిగట్టుకొని ఎవడొద్దనే నాశనం చేయకపోయినా సహజంగానే కొద్ది గొప్ప నాశనమై ఉండుద్ది. ఎందుకంటే భౌతిక నియమాల ప్రకారం సహజంగా నాశనం అవటం ఉండదు కానీ సహజంగా బాగుపడటం ఉండదు. ఒకవేళ సూర్యగోళంలోనే విస్ఫోటం సంభవిస్తే కొన్ని ముక్కలు విడిపడిపోతే చాలా కాలం మండి మండి బొగ్గుగా మారిపోతే ఆ చల్లారిపోయిన బొగ్గు ముక్క బూడిదై నాశించిపోవాలి తప్ప అది ఇంత రసరమ్యమైన అందమైన ఏర్లు వాగులు వంకలు అద్భుతమైన సృష్టిగా పరిణమించే అవకాశం లేదని, ఫిజికల్ లా దానికి యాక్సెప్ట్ చేయదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రజలారా వినండి మాట, ఆలోచించండి ఒకసారి. అలాగే మనిషి జీవితం కూడా, మన సబ్జెక్ట్ అది కాదు కాబట్టి దాని మీద ఎక్కువ సమయం పెట్టకుండా మానవ విధానం కూడా చూస్తే ద థియరీ ఆఫ్ ఎవల్యూషన్, జీవ పరిణామ సిద్ధాంతం మన పుస్తకాల్లో ఉంది. నేను కూడా అది రాతేనే పాస్ అయ్యాను, లేకపోతే 10th క్లాస్ అది పాస్ అవ్వరు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ద థియరీ ఆఫ్ ఎవల్యూషన్, డార్వినిజం రాతేనే పాస్ అవుతావు. నీ నమ్మకాలకి సంబంధించిన విషయం కాదు, సైన్స్ రాయవలసిన పుస్తకం అంతే. వారు ఏమన్నారంటే, మానవుడు కోతి నుంచి పరిణామం చెందుతూ ఈనాటి ఆధునిక మానవుడు అయ్యాడు. మనలో మన మాట అంటే మనకు అసలు వారు ఎవరిని చూస్తే డౌట్ వచ్చిందో నాకు తెలియదు కానీ మనిషి కోతి నుండి వచ్చాడు అనే దగ్గర ఫిక్స్ అయింది సైన్స్. నేనేమంటానంటే, మరి కోతి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏకకణ జీవి అంటారు. మరి ఆ ఏకకణ జీవకణం ఎక్కడి నుంచి వచ్చిందంటే అది ఆ విధంగా వచ్చిందంతే. నేను అనేది ఏంటంటే, శాస్త్రవేత్తలని, మేధావులను, జ్ఞానులను వెక్కిరించే అంత సీన్ కానీ స్థాయి కానీ మనకేమీ లేదు. ఒక ఎక్స్టెంట్కి వెళ్ళక ఆన్సర్ ఇవ్వలేరు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? బిగ్ బ్యాంగ్ థియరీ కాదు, ఎక్కడో విస్ఫోటనం కాదు, ఆ పెద్ద శబ్దం పేరే దేవుడు మాట్లాడాడు. ఆమేన్ చెప్పండి. కలుగునుగా కలిగింది. దేవుని శబ్దమే స్వరానికే సృష్టికి అంకురార్పణ చెప్పింది. అదే ఇంకొక భాషలో చెప్పారు. రష్యన్ సైంటిస్టులు ఏం చెప్పారు తెలుసంటే, మానవ దేహానికి సంబంధించి వాళ్ళు ఏమన్నారు తెలుసా చాలా సంవత్సరాల క్రితం? We don't believe in God's existence. We don't even believe Bible, but we do agree with Bible about the creation of human body అన్నారు. అంటే మేము దేవుని నమ్మం, బైబిల్ అంతకన్నా నమ్మం, కానీ మానవుని దేహ నిర్మాణానికి సంబంధించి మట్టిలో నుంచి చెయ్యబడ్డాడనే బైబిల్ వ్యాఖ్యలను మాత్రం మేము సమర్థిస్తున్నామన్నారు. ఏదైతే ఏమిందంటే దేవునికి స్తోత్రం. మేము నమ్మంగానే ఏకీపిస్తున్నామంటే ఓకే, హ్యాపీ, ఏదో చెయ్యి. వాళ్ళు శాస్త్రవేత్తలండి, మేధావులండి, ఏం తేల్చారు? ఇది ఒక పెద్ద శబ్దంతోనే ఆవిష్కరించబడింది. చెప్పింది అదే బైబిల్ ఫస్ట్ పేజీలోనే. 2వ పేజీలో ఏం చెప్పింది బైబిల్? మట్టి మట్టి, ఏమీ లేదు. నేను ఏలూరు సిఆర్రెడ్డి కాలేజీలో డిగ్రీ చదువుకునే కాలంలో తరచుగా మాట అంటున్నాను నేను. ఆ టైంలో ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల మధ్య ఆల్మట్టి వివాదం ఉండేది. ఈ ప్రాంతంలో బాగా తెలుసు, దగ్గరేగా. ఈ ఆలమట్టి వివాదంలో వాళ్ళు ఎత్తు పెంచారని, తగ్గించాలని ఒక ట్రిబ్యునల్ వేసి కోర్టులకు తిరిగి కేంద్రానికి అప్లికేషన్లు పెట్టి రోజు తగువే. పొద్దున్న లేస్తే పేపర్లో ఆల్మట్టి ఆల్మట్టి ఆల్మట్టి. కాలేజీ మ్యాగజైన్ కవితలు రాస్తూ ఉండేవాళ్ళం. మత ప్రచారం చేయకూడదు కదా కాలేజీ మ్యాగజైన్లో, కానీ చైతన్యం కల్పించే అవకాశం ఉంది కదా. నేను ఒక కవిత రాశాను, ఏదో చిన్న కలం ప్రయత్నం ఉందిలేండి. ఆ కవిత్వంలో ఏమి రాశానంటే, మనిషి కేవలం
కేవలం మట్టి. ఇంతలో కనబడి అంతలో మాయమైపోతాడు. చేతు నుండి కారు నీటి బిందువుల వంటివాడు, సాగిపోతాడు నీడ వంటివాడు. ఇలాంటివన్నీ మానవ జీవితం ఎంత క్షణికమో. అన్ని రాసి 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 లాస్ట్లో క్యాచ్గా ఉండాలి, అందరికి గుర్తుంటుందని. దట్స్ వై ఐ సే గాడ్ ఈజ్ ఆల్ మైటీ, మ్యాన్ ఈజ్ ఆల్ మట్టి అని రాశారు. ఒక మహాకవి ఏమన్నాడు? నరములు శల్యములు బట్టి మైలు తిత్తి ఏమున్నది ఉంది గర్వకారణం అన్నాడు. అంటే నరములు ఎముకలు కలిగిన మురికి సంచి అంటిది. ఎంతకైనా బేభత్సం లేదు. ఈ వస్త్రధారణ అంతా ఆ సంచిన కవరింగ్ ఏమీ లేదు విషయం. నేను గుంటూరులో ఒక మాస్టర్ ఇంటికి వెళ్ళాను. వారికి నాకు ఇక్కడ సిఐ గారు ఆశ్రమించారు, అక్కడ మాస్టర్ గారు ఇచ్చారు. స్నానం చేసి రమ్మని నన్ను పంపించారు. బాత్రూంలోకి వెళ్తే సంపూర్ణంగా సిద్ధపడ్డ తర్వాత చూస్తే సబ్బు లేదు. వచ్చింది గొర్రె దేవిరా. అక్కడి నుంచే పొలికి ఎక్కలు పెట్టారు. బయటకు వచ్చే పరిస్థితి లేదు కదా. మాస్టారో సబ్బు లేదు ఇక్కడ అని. ఉంది సార్, పెట్టాము అక్కడ చూడండి అన్నాడు. సార్ ఉంటే ఎందుకు చిన్నపిల్లలు అన్నా, ఎందుకు అరుస్తాను సార్? ఉంది సార్, పెట్టాను సార్ నేను, విత్ మై ఓన్ హ్యాండ్స్, ఎవ్రీథింగ్ అరేంజ్డ్ ఫర్ యూ సార్, ప్లీజ్ చెక్. సార్ మీకు దండం పెడతాక లేదయ్యా అంటే కొంచెం పింక్కి రెడ్కి మధ్యలో ఉంటుంది. అదే మాకు చిన్నప్పుడు గిడియోన్స్ బైబిల్స్ పంచిపెట్టేవాళ్ళు. ఇంతలో ఉండేది ఎర్రగా, సేమ్ అట్టుంది అది. సార్ ఇటుక రాయిలా ఉంది అదేనంటే అదే అన్నాడు. ఇదేమి సబ్బండి, 2 చేతులతో కష్టపడాల్సి వచ్చేలా ఉంది. ఇంత ఉందండి సార్. దుబాయ్ నుంచి ఒక ఫ్రెండ్ వస్తుండే రప్పించాను సార్, దైవజనులు వస్తే వాడదామని దాన్ని పెట్టేకి ఉంచాను సార్ అంటే. ఇంతలావు సబ్బుతి ఎట్ట సార్? కత్తెన్ని ఇవ్వండి కోసుకుంటా సగం. ఇంతలావు సబ్బుతి ఎట్ట సార్ మేనేజ్ చేసేదండి? సార్ 2500 రూపాయలు సబ్బు సార్. 2500 సబ్బా? కాదు ఎంత కాస్ట్లీ అండి సార్? అంతే సార్, సేవకులకి వాడదామని అట్టు పెట్టేదాన్ని కాదు, అంత కాస్ట్ ఏంటి సార్? ఒకసారి చేస్తే వారం దాకా చేయక్కర్లేదు సాను అంటే. ఊరుకోండి సార్, మీరు అన్ని తమాషాలు ముందు చేసి రండి బయటికి. నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే 2500 రూపాయల సబ్బుతో స్నానం చేసిన సాయంత్రానికి మళ్ళీ నరములు శల్యములు బట్టి మైలు తెత్తి ఏమున్నది కానీ మురికి సంచి. మళ్ళెట్టంటే వచ్చేది మట్టి, ఏ సుగంధములు రాలదు నాయన. నేనేమంటున్నానంటే దేవుని బిడ్డది, మనిషి మట్టిలో ఏ 11 రకాల కెమికల్ ఎలిమెంట్స్ ఉంటాయో రసాయన శాస్త్ర ప్రకారం మానవ శరీరంలో అయ్యే మూలకాలన్నీ ఉండడం చూసి ఇది మట్టి అని శాస్త్రవేత్తలు ఒప్పుకుంటున్నారు. 1 కాదు 2 కాదు బాబు. బైబిల్ ప్రతిపాదించినవన్నీ ఫస్ట్ చీకొడతాం, లాస్ట్లో ఒప్పుకుంటాం. చివరికి భూమి గుండ్రంగా ఉందన్న దగ్గర దాకా. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆయన శూన్యమండలం భూమి మీద గోళాకారం అని చెప్తే అబ్బో బైబిల్ చెప్పింది కాబట్టి నమ్మాలా? మనం ఫస్ట్ బైబిల్ దగ్గరికి ఎందుకు వస్తాం? తిరిగి లాస్ట్లో మరి సైన్స్ కూడా ఆ విధంగానే చెప్తుందంటే మరి మేము చెప్పింది కూడా ఇదేగా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే ఇది కేవలం మత గ్రంథం కాదండి. ఓ చేదస్తాన్నో, ఓ ఉన్మాదాన్నో, ఓ ఉద్రేకాన్నో, ఏదో భ్రమలో మనుషులు పెట్టేసి సాగు కొట్టేసే పాపిష్టి వ్యవహారం కాదు ఈ పుస్తకం. అక్కడ దాకా ఎందుకండి? నిర్గమాకాండం 2వ అధ్యాయంలో ఏమన్నాయి? నిర్గమాకాండం 2వ అధ్యాయంలో మోషే అనే చిన్న బాలుని, దివ్య సుందరుని, 3 మాసాల పిల్లవాడిని జమ్ముపెట్టులో పెట్టి నైలు నదిలో వదిలే ప్రయత్నంలో భాగంగా నీరు లోపలికి రాకుండా లోపల పెట్టి దానికి కీలు పూసారని రాసి ఉంది. అమెరికాలో నాకు శాస్త్రవేత్త వాక్యం చదివి, కీలంటే పెట్రోలియం ప్రోడక్ట్ కదా అంటే, ఈజిప్ట్లో నైలు నది పరివాహక ప్రాంతంలో ఆ కోశన రాష్ట్రంలో రామసేస్ దగ్గర ఆయిల్ ఉండిద్దేమో అని అమెరికన్ ప్రభుత్వ సహాయంతో ఈజిప్ట్ గవర్నమెంట్ సంప్రదించి త్రవ్వకాలు జరిపితే ఈజిప్ట్లో ఆయిల్ పడింది. గల్ఫ్లో తప్ప అక్కడ ఉండదు అనుకుంటే వాళ్ళకి ఆయిల్ పడగానే బోరేసి తాళవేసి పంపించారు. జాగ్రత్తకి వెళ్దానా, గాడ్ బ్లెస్ యూ అని. ఇజ్రాయేలు తక్కువ తిన్నారా? వాళ్ళు చూస్తున్నారు. ఆషేరు తన పాదములు తైలములు ముంచుకున్న వాక్యం కనపడింది ఆదికాండంలో. ఓహో, ద్వితీయోపదేశ కాండంలో. ఆహో, ఆషేర్ అంటే మన లెక్క ఏమిటి? 12 కొడుకుల్లో ఒకడు ఇశ్రాయేలుకి. కానీ అక్కడ ఒక ప్రాంతం పేరు పెట్టారు దానికి, ఇది ఆషేర్ అని. మనోడు పోయి అక్కడ సెర్చ్ చేస్తే ఆయిల్ దొరికింది, దేవునికి స్తోత్రం. రేపొద్దు రష్యా వరదాష్టేకం చేసి ఎక్కడ ఆయిల్ పుట్టకుండా చేస్తే అప్పుడు తాళం తీసేలాగా రెడీగా ఉన్నాడు, ఆయిల్ పెట్టుకున్నాడు. నేనేం చెప్తున్నానంటే, ఒక దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చగలిగిన ఊపిరి వదిన పుస్తకం పరిశుద్ధ గ్రంథం అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను నేను. ఇలా ఒకటారని నిన్న చెప్పొచ్చండి. బైబిల్ కేవలం మతోన్మాద గ్రంథం కాదని, మానవ జీవితాలలో నీతి చంద్రికలు ప్రబోధించే నీతి పుస్తకం మాత్రమే కాదని, మత విశ్వాసాలకు మాత్రమే పరిమితమైన పుస్తకం కాదని,
ఆధునిక మానవ జీవన గమనమును నిర్దేశించగలిగిన దేవుని జీవవాక్కుల గ్రంథం ఇది అని నేను నమ్ముతున్నాను. స్తోత్రం చెప్పండి ఒక్కసారి, చెప్పండి హల్లెలూయా. ఆ మధ్యకైనా టీవీ డిబేట్లో మాట్లాడుతూ 90 ఏండ్ల శార గర్భము ధరించెను వంటి పచ్చి అబద్ధాల పుట్ట ఈ బైబిల్, అందుకే నేను నమ్మను అన్నారు. నేను అన్నాను, అసలు 90 ఏండ్ల వయసులో గర్భము దాల్చడం ఒక అబద్ధం ఎట్టయిద్ది? ఇప్పుడు ఈ కొత్తిమీర కరేపు కూడా మందులు చల్లిన కెమికల్ ఫుడ్ తిని ఆరోగ్యాలు నాశనం వేసి వచ్చినాయి. కానీ ఒకప్పుడు 90 ఏళ్ళు పెద్ద లెక్కే కాదు. 600 సంవత్సరాలు బతికారు, 900 సంవత్సరాలు బతికారు. మీరు ఆది కన్నా వైద్యం చదువుకుంటే పలాని వారు 189 ఏండ్లు బ్రతికి కుమారునిగా, నేను 340 ఏండ్లు బతికి కొడుకుని కానీ, ఆహా ఏం ఆరోగ్యం రా, ఏసు రక్తం చేయం. గంట ప్రసంగం కలిసిపోయి కుర్చీలో కూలబడి వాక్యం చెప్తుంటే, కానీ ఆ భక్తుడికి డౌట్ వచ్చింది. నేను ఆయనకి చెప్పాను జవాబు, స్త్రీ ధర్మం నిలిచిపోయిందని వాక్యములో ఉంది కదా. థ్యాంక్ యూ సో మచ్, హీ కోటెడ్ బైబిల్ వర్స్ ఫర్ దాట్. బైబిల్లో వచ్చినవి ఎత్తిపెట్టారు, శబాష్. నేనేమన్నానంటే, అసలు ఆ స్త్రీని సృష్టించిన వాళ్ళు ఎవరు, ఒక ధర్మం పెట్టిన వాళ్ళు ఎవరు? ఇదంతా ఆ స్వయంభవుడిగా మనిషి వచ్చాడా, దేవుడు పెట్టిందేనా? మరి కలుగునుగా కంటే కలిగిన సిస్టమే కదా. ఇంత మిషన్ తయారు చేసిన రీస్టార్ట్ బటన్ నొక్కడం రాదా? ఇంత అమ్మాయికి ఎట్లా ఉన్నా మాస్టారు, ఆగిపోయింది మళ్ళీ మొదలవరు కాకుండా అయింది. దానికి సిద్ధాంతం ఏంటంటే, నువ్వు అలా నమ్మకం ఫీల్ లేదంటే ఏం చెప్పేశారు పెద్దవాళ్ళకి. మనం మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పొచ్చుగా. ఏ విధముకు చూస్తున్న బైబిల్ గ్రంథం అనేది 1-2 కాదు సార్. యెరూషలేము గురించి దేవుడు మాట్లాడుతూ, ఏమన్నాయి, యెరూషలేము గురించి దేవుడు మాట్లాడుతూ మందిరానికి వచ్చి ఏమన్నాడు, రాతి మీద రాయి ఉండకుండా తీసేసే టైం వచ్చిందంటే పక్కనే పెరుగుతుంది. ఒక్కొక్క రాయి 2 టన్నులు బరువు ఉంటుంది, 2 టన్నులు బరువు ఉన్నాయి. ఒక్కొక్క రాయి ఎవడు వెళ్తాడు, నచ్చపోతే చికాకొత్తే బాంబులు పెట్టి పేల్చి పడేస్తారు, బుల్డోజర్ పెట్టి తోసి పారేస్తారు. ఒక్కొక్క రాయి నులుతాడా, ఏ మాట మాట్లాడదా అన్నారు. కానీ ఆ మందిరానికి లోపల ప్లాస్టరింగ్ పుట్టి పెట్టి వైట్ వాష్ చేసి డిస్టెంబర్ కొట్టి కూటం లేదు. మొత్తం అంతా బంగారంతో తాపడం చేయించారు ఆ రాజుగారు. ఒకడు వచ్చి దాన్ని నిప్పెట్టాడు, మొత్తం తగలడిపోతే ఈ లోపల పక్క నుంచి ప్లాస్టరింగ్ లాగా తాపడం చేసిన బంగారం అంతా రాయికి మధ్యలో ఇంకేమీ పెట్టలేదు కనుక కరిగి అందులో పోయింది. ప్రతి రాయి సందులో ఏముంది, బంగారం. సచ్చినట్టు ఒక్కో రాయి ఒలుసుకున్నారు. యేసయ్య ఒక్కసారి పలికితే అలాగూ జరిగి తీరుద్దంతే. ఆమేనండి, ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇందు మూలముగా తెలుచున్న ఫలితార్థమేమనగా బైబిల్ గ్రంథము కేవలం కథల పుస్తకం లాంటిది కాదని, మతోన్మాద పుస్తకం కాదని, మానవ జీవన మనుగడను ప్రభావితము చేసే సకల ఆవిష్కరణలకు ఇది మూలమని ప్రకటిస్తున్నాను. యోబు గ్రంథంలో నక్షత్రాలకి రాసులు ఉంటాయని చెప్పలేదా? యోధాపత్రిక అనగా 1వ శతాబ్దములో మార్గము తప్పి తిరుగు చుక్కలని మాట్లాడలేదా? అంటే నక్షత్రాలు అప్పుడప్పుడు దారి తప్పుతాయని, కక్షల్లోంచి బయటకు వచ్చే ప్రమాదం ఉందని రాలుతాయని రాయలేదా? మరి 17వ శతాబ్దంలో గెలీలియో టెలిస్కోప్ని కనిపెట్టేదాకా నక్షత్రాలు బిగించిన బల్బుల్లాగా అక్కడే కదలకుండా ఉంటాయి అనుకున్నారుగా ప్రపంచ మేధావులందరూ. కానీ నక్షత్రాలు తిరుగుతాయి, వాటి కొన్ని కక్షలు ఉంటాయి, అప్పుడప్పుడు స్లిప్ అవుతుంది అని కూడా బైబిల్ చెప్పింది. ఏనాడో ఇది కథల పుస్తకం కాదని మనవి చేస్తున్నాను. ఎందుకు ఇదంతా చెబుతున్నాను? ఇలాంటి కొన్ని 100 ఉన్నాయి సార్. ఎందుకు ఇవన్నీ చెబుతున్నాను నేను? యేసుక్రీస్తు రాకడను బైబిల్ చెప్పింది కాబట్టి నమ్ముతున్నాను అన్నాను. బైబిల్ చెప్పినంత మాత్రం నమ్మేయాలా అని అడిగితే, బైబిల్ నమ్మదగిన పుస్తకమే, ఇది కేవలం మత పుస్తకం కాదని మీకు కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాను. కూర్చుంటే చర్చించుకుంటే ఇలాంటి అద్భుత సంగతులు ఎన్నో ఉన్నాయని మనవి చేస్తున్నాను. ఏకీభించే వారందరూ ఒక మంచి స్తోత్రం చెప్తారా? చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మంచిగా చెప్పొచ్చుగా, హల్లెలూయా. ప్రజలారా, దేవుని బిడ్డలారా, నేను చెబుతున్నటువంటి నమ్ముతున్న 2వ కారణం ఏంటి తెలుసునా అండి? 2వ కారణం చెప్పనా? ఇంతటి సైలెన్సా? యేసు రక్తమే జయ. భక్తులందరికీ ప్రణామములు. సంతోషించాం, మరి దేవునికి స్తోత్రం అనండి. 2వ కారణం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడకు సంబంధించి. ఈ పదం అందరూ అనండి.
ప్రతి ప్రవచనం నెరవేరింది కాబట్టి రెండవ రాకడ కూడా నెరవేరుతుందని విశ్వాసం డెవలప్ అయింది. స్తోత్రం అనండి. హల్లెలూయా. గమనించండి మాట, యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడకు సంబంధించిన ప్రవచనాలు అన్ని నెరవేరాయి. ఒక్కటి మిస్ అవ్వలా. ఉదాహరణకి ఆదికాండం 3:15 నీవు స్త్రీ సంతానంగా వస్తావని చెప్పాడు. ఖచ్చితంగా పురుష ప్రమేయం లేకుండా ఆయన స్త్రీ సంతానంగా లోకానికి వచ్చాడు. చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా. అక్కడే 3:15 చెప్పాడు, నీకు స్త్రీకి నీ వైరము కలిగి చేస్తాను, నీ సంతానం గడువు దొరుకుద్ది. ఆ సర్పం నుండి మడి మీద కొడితే నువ్వు సర్పం తల చెత్త కొట్టేస్తావని చెప్పాడు. యేసుక్రీస్తు శిలువలో సాధించిన వీర విజయం సాతాను తలను చెత్త కొట్టడమే. స్తోత్రం చెప్పండి ఒక్కసారి. ఇంకొంచెం మంచిగా చెప్పచ్చు, ఏం కాదు, మరలా చెప్పండి. సంఖ్యాకాండము 24వ అధ్యాయంలో నక్షత్రం యాకోబులో ఉదయించునని రాజదండము యూదాలో లేచునని చెప్పాడు. అంటే అర్థం ఏమిటి? యేసుక్రీస్తు ఒక నక్షత్రంగా వస్తాడని. వస్తే ఖచ్చితంగా యాకోబులో అనగా ఇజ్రాయేలు దేశంలోనికే వస్తాడని. జాతి ప్రకారము చూస్తే యూదా గోత్రములో పుడతాడని చెప్పాడు. సరిగ్గా ఇజ్రాయేల్ దేశంలో పుట్టాడు, సరిగ్గా యూదా గోత్రంలో పుట్టాడు. మీకా గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనములో ఆయన యూదా బెత్లెహేములో పుడతాడని చెప్పాడు. యూదా బెత్లెహేములోనే పుట్టాడు. యెషయా గ్రంథం 7:14 ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెడతారని చెప్పాడు. ఇమ్మానుయేలుగానే వచ్చాడు. ఓరి నాయన, ఈ ప్రపంచంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవడైనా ఎవడైనా నేను పలాని కాలంలో పుట్టాలని ప్లాన్ చేసుకొని పుడతాడా? అసలు కుదిరిద్దా? ఏమిటా సైలెన్స్? అది కరెక్ట్. ఎవరికైనా పలాని దేశంలో పుట్టాలి కుదిరిద్దా? మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. నేను ఎప్పుడు కూడా ఇండియా ఈజ్ ద బెస్ట్ అని కాలేజీలో ఇట్లా వాద ప్రతివాదం జరిగేది. అరే, అమెరికాలో అంత విషయం మన దగ్గర లేదురా, జపాన్ అంత సీన్ మనకు లేదురా, చైనాలో ఉన్న స్పీడ్ మనకు లేదురా అని అంతా అలసిపోయిన తర్వాత నువ్వు విన్నాను చెప్పారు ఇండియా బేబత్ సహా అనేవు. నేను ఒకడు ఈ వరవడులో పడి అన్నాడు, అసలు రే నీకు అసలు ప్రోగ్రెసివ్ థాట్స్ లేదురా, నీకు నువ్వంతా తిరోగమనం, మేము పురోగమనం, అసలు నేను ఇక్కడ పుట్టవలసింది కాదు, అమెరికాలో పుట్టవలసిన వాడిని అన్నాడు. ఇప్పుడు ఇప్పటికైనా తగలబడి ఓడొద్దు అన్నాడు. నీకు ఈ భూమి మీద ఈ దేశం మీద అంత ఇంట్రెస్ట్ తక్కువ పారు ఎవడు కాదన్నా నిన్ను. తెలంగాణ ఆంధ్ర విడిపోయిన కొత్తలో ఏపీ 24/7 అనే ఒక ఛానల్ ఉండేది. అందులో కొంతకాలం పాటు ప్రతి మంగళవారం రాత్రి సత్య జీవమార్గం అనే పేరు మీద నేను ప్రసంగాలు చేశాను. ఆ ప్రసంగాల్లో ఒక ప్రసంగం, ఎవడోయ్ అమెరికాలో సెటిల్ అయిపోయిన తెలుగు క్రైస్తవులారా, మీరు వెళ్ళిన అప్పులు తీరిపోతే, ఉన్న ఊర్లు ఇల్లు కట్టుకుంటే, తిరిగి వచ్చేసినా బతకడానికి ఢోకాలేదు అనుకుంటే వచ్చేసేయండి వదిలేని చెప్పాను. అందరూ అమెరికాకి వెళ్తామని ప్రార్థన చేస్తున్నావు, వచ్చేయమంటావేంది నీకు మెంటలు అన్నాడు ఒకడు. నేను అన్నాను, అంశకాల సంభవాలలో బైబిల్ ప్రవచనాలలో అమెరికాకి పెద్ద సీన్ లేదని రాసి ఉంది. నువ్వు ఎక్కువ సెటిల్ అవ్వబాకు, వచ్చేసే నువ్వు సెటిల్ అయిపోతే పర్లేదని చెప్తే నా మీద మామూలుగా ట్రోల్ చేయలా. అందరూ ప్రార్థించి అమెరికా పంపుతుంటే ఇతగాడు అమెరికా నుంచి వచ్చాయమంటున్నాడు. వీడికి పిచ్చి పట్టుకుంది. నన్ను అడిగాడు సీక్రెట్గా, నీకు అమెరికా అంటే ఇంట్రెస్ట్ లేదంటే లేదు. ఎందుకుండిద్ది అండి? యాకోబు కన్నా ఏసావు దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏసావు సూపరా? అదేంటది? కడుపులో మేత లేక పిల్లలకి అన్నం పెట్టుకునే దిక్కు లేక కరువుకు వలస వచ్చాడు ఐగుప్తుకి యాకోబు. గంపెడు సంతానం వేసుకొని ప్రపంచానికి అన్నం పెట్టే రేంజ్లో ఫరో ఉన్నాడు. అక్కడ ప్రపంచానికి అన్నం పెడుతున్న ఫరో తల వంచి నిలబడితే పిల్లలకి అన్నం పెట్టుకుని కరువుకు వలస వచ్చిన యాకోబు చేతులు ఎత్తి గాడ్ బ్లెస్ యూ ఫరో అన్నాడు. కడుపులో తినలేకపోయినా దేవుడు ప్రపంచాన్ని ఆశీర్వదించుకు అభిషేకాన్ని అతనికి ఇచ్చాడు. చేతులెత్తి ఒక స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. నేను మనవి చేస్తున్నాను, ప్రపంచంలో ఏ దేశంలో పుట్టాలో, ఏ కాలంలో పుట్టాలో, ఏ పట్టణంలో పుట్టాలో, ఏ గోత్రంలో పుట్టాలో, ఏ పేరు మీద పుట్టాలో వేల సంవత్సరాలకి ముందే చెప్పింది చెప్పినట్టుగా ఒక్కటి మిస్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈజ్గా అలా నిర్వహించడం చూస్తే ఇది దేవునికి మాత్రమే సాధ్యమని మీకు మనవి చేస్తున్నాను. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇది నీ ప్రేమకే సాధ్యము. ఇంకో పదం లేదక, ఇంక లేదు, ఇంకెవరికి సాధ్యం కాదు. అది అభూతో నా భవిష్యత్ అనాల్సింది ఎవడైనా సరే. అందుకని ఇన్కంపారబుల్ క్రైస్ట్ అని కేవి జాకబ్ గారు 85 దశకాల్లోనే, క్షమించాలి 1800 ఆ కాలంలో రాశారంట, ఇన్కంపారబుల్ క్రైస్ట్, అసమానుడగు క్రీస్తు అని. కనుక ప్రియులారా, నేను మీకు చేస్తున్న మనవిని ఆలకించండి.
యేసుక్రీస్తు మొదటి రాకడకు సంబంధించిన ప్రతి ప్రవచనం, యెషయా ముద్దుకే చిగురు పుట్టుద్దని చెప్పాడు, యెషయా సంతానం నుంచి వస్తానని చెప్పాడు. అలాగే జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు. యేసుక్రీస్తు మొదటి రాకడకు సంబంధించిన ప్రతి ప్రవచనము 100% నెరవేరే గనుక రెండవసారి చెప్పిన ప్రవచనాలు కూడా నెరవేరుతున్న విశ్వాసం నాకు ఏర్పడింది. ఇది గుడ్డి నమ్మకం కాదు, ఒక నెరవేర్పు మీద, నిర్ధారణ మీద కలిగిన విశ్వాసం అని మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మన రాజకీయ నాయకులు తీసుకున్న 100 వాగ్దానాలు చేసి 99 ఇంకా నెరవేర్చక, ఒకటి కానీ నెరవేర్చగలిగితే ఆ ఒకటిని ఎంత ధైర్యంగా చెప్తున్నారు. వారు మీకు మాట ఇచ్చినట్టుగానే ఈ కార్యం చేశాం, మిగతా 99 మీకు రావాలంటే మళ్ళీ అయి ఒకటాయి. నేనేమంటానంటే ఒక్క వాగ్దానం నెరవేర్చిన వారిని కూడా మనం నమ్మినంత మంచి మనసు అనుకుంటే, మరి ఒక్కటి కూడా తప్పిపోకుండా 100కు 100 నెరవేర్చిన నమ్మటానికి ఇంకేమిటండి సంశయం? ఒకటి, బైబిలు ఒట్టి మాటల మూట కాదు, సత్య గ్రంథం గనక. 2, యేసుక్రీస్తు మొదటి రాకడకు సంబంధించిన ప్రవచనాలు అన్నీ పక్కాగా నెరవేరినాయి కనుక ఇదిగో నెరవేరుతుంది అని నమ్మడానికి విశ్వాసం ఆధారం ఏర్పడింది. ఇక మూడవది చాలా సింపుల్ మాట చెప్తున్నాను. యేసయ్య జననం, యేసయ్య జీవితం, యేసయ్య మరణం, యేసయ్య పునరుద్ధానం, యేసయ్య ఆరోహణం, ఆత్మను పంపడం, ఇవన్నీ మిత్ కాదు, చరిత్ర. ఇవన్నీ చరిత్ర అనగనగా కాదు, స్టోరీ కాదు ఇదంతా. ఎవరైనా ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు భూమి మీదకి రాలేదంతా వడ్డినా సోది లేనిపోని కథలు అమ్మవాకు అని ఎవరు ఉన్నారా? యేసు ప్రభు నీకు ఇష్టం లేదో మీ పర్సనల్, దానికి ఏం డోకలేదు. అసలు యేసు ప్రభు అని ఎవడు లేడు, అంతా ఒట్టిది, అదొక స్టోరీ అనడం లేదు కదా సార్ ఎవరు. ఇజ్రాయెల్ దేశానికి ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా, ప్రపంచంలో బెస్ట్ ఆవిష్కరణలన్నీ ఆలే చేసిన, 175 నోబెల్ బహుమతులు సంపాదించిన వాళ్ళ ప్రధాన ఆదాయ వనరు ఇప్పటికీ పర్యాటక రంగమేగా, జనం వచ్చిపోయి టికెట్లేగా. ఎవరు కాదంటారు సార్? 2012లో మొదటిసారి యెరూషలేం పోయే, తర్వాత చాలాసార్లు పోయాను, కానీ మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు నేను తీర్మానం చేసుకున్నా, అక్కడ గైడ్లు అందరూ యూదులేగా, చూపించే చెప్పేదంతా వాళ్ళేగా. ఓ పెద్ద మనిషి 60 ఏళ్ళ వ్యక్తి గైడ్గా మాకున్నాడు, మంచి చలాగ్గా. అసలు ఆయనతో పాటు నడవలేకపోయేవాళ్ళం. ఏం ఆరోగ్యం ఉందరా బాబు వీళ్ళకి అనుకున్నాను. అన్ని కొంటల కదా ఎక్కి దిగి ప్రాక్టీస్ అయిపోయింది, మనతో లిఫ్ట్లో బతికేసి మనం ఇలాగైపోయాం అనుకున్నాం. సరే, ఆయన ఒక్కొక్క ప్రాంతాన్ని, దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ జీసస్ arrived in this world. He prayed here, he lived here, he performed miracles here. యేసు ఇక్కడ పుట్టాడు, ఇక్కడ పెరిగాడు, ఇక్కడ అద్భుతాలు చేశాడు, అన్ని. నా పాయింట్ ఏంటంటే ఏం చెప్పినా, ఈజ్ ఇట్ రియల్లీ, ఈ 2 పదాలే మనకి. ఆయన ఏం చెప్పినా, ఈజ్ ఇట్ రియల్ అండ్ ఎస్ ఇట్స్ రియల్. నేను మధ్యలో ఐ డోంట్ థింక్ సో, యు ఆర్ టెల్లింగ్ లైస్. నో, వై షుడ్ ఐ లై? ఊగిపోయాడు కోపంతో. ఓకే థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తే ఎక్కడి నుంచి చేసి ఆరోహణం అయ్యాడు. ఇజ్ ఇట్ సో? ఐ థింక్ ఇట్స్ లై. నో అని నువ్వు కోపం దూగిపోయేవాడు. నువ్వన్నీ నిజాలే చెప్తావు, నిజాలే, అబద్ధాలు కావు, ఇది చరిత్ర, నోబడీ కెన్ చేంజ్ దిస్ అని ఊగిపోతున్నాడు యూదుడు. నేను అప్పుడు అన్నాను, ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ ట్రూత్, yes, why don't you believe? ఇది నిజంగా నిజమైతే నువ్వు ఎందుకు నమ్మవు అని అడిగాను. ఆయనకు ఐఎమ్ ఎ జ్యూ, యూ కెనాట్ మేక్ మీ క్రిస్టియన్, అండర్స్టాండ్? నేను యూదుని, నన్ను క్రైస్తవుడిగా మార్చలేవు, చంపేస్తానండి మీదకి వచ్చేస్తాడు. నేను క్రైస్తవుడిగా మారమని నేను అన్నానా? నాకేం పని? నేనే ఇంకా పూర్తిగా మారాలి, యేసు రూపంలో నేను చేస్తాంటే నిన్ను మార్చమని నాకేం పని? నేనే మారడానికి తిప్పలు పడి చేస్తున్నాను. నేను అట్టేం అనలేదే, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని. ఎందుకని? నువ్వు నమ్మవుగా. ఇది నిజమైతే యేసు వచ్చింది నిజమా, చచ్చిపోయింది నిజమా, తిరిగి లేచింది నిజమా, ఆరోగ్యం నిజమా? మరి నిజమైతే ఎందుకు నమ్మవు? నిజమైన నేను యూత్ని కాబట్టి నమ్మను. సూపర్ నువ్వు అసలు ఏ క్యా బాత్ హై భాయ్. డోంట్ ట్రై టు ఇరిటేట్ మీ, ఓకే? నన్ను తీసుకెళ్ళిన దయచేసి అన్న, ఎందుకన్నా నన్ను వదిలే, నేను తగువాడుతున్నానా, నేను దెబ్బలాడుతున్నానా,
అయ్యా మీరు చెప్పేది నిజంగా నిజమైతే మీరు ఎందుకు నమ్మరు సార్ అని అడుగుతుంటే, ఆయన కోప్పడుతుంది, నువ్వు కూడా కోప్పడుతున్నావు ఏంటంటే, మన క్షేమంగా ఇంటికి వెళ్ళొద్దా, ఎడిపెట్టి అరచెత్తాను మన బతికేంటి అంటున్నాడు. నేను చెప్పేది ఏంటంటే, అసలు యేసు పేరు చెప్తే పళ్ళు పట్టపట్ట కొరికే వాళ్ళు, ఏమన్నా యేసు ప్రభుని అసలు అంగీకరించిన వాళ్ళు కోపంతో సిలివేషన్లో కూడా వాళ్ళు కూడా నమ్ముతున్నారు ఇవన్నీ కరెక్ట్ అని. మీరు మాట్లాడరేంటి? స్తోత్రం అనరే, హల్లెలూయా చెప్పరే. అక్కడ దాకా ఎందుకు సార్, మీరు సింపుల్ సిక్కలు చెప్తాను. పిల్లల దగ్గరికి వెళ్ళి ఆ సమాధి పెద్ద రాయి పెట్టించు, ఏదో తీసుకోండి శవంతో మీకు ప్రాబ్లం ఏంటి? దెర్ ఇస్ నో ప్రాబ్లం విత్ డెడ్ జీసస్. యు కెన్ డు వాట్ ఎవర్ యు కెన్. సమాధికి ఒక రాయి పెట్టు, మీ శాదస్తం మంది పెట్టుకుంటారా, పెద్ద రాయి పెట్టుకుంటారా. మరి ఆ రాయి మీద ముద్రై రాయి ఉత్తర్వుల మీద ప్రకటనల మీద వేస్తారా ముద్ర, రాళ్ళ మీద ఎగిరిరా, మీకు తెలుసావదో మాట్లాడబాకు, వేస్తావు లేదా? సరే ముద్ర కూడా అయింది, అది కూడా ఎందుకంటే మంచి సంఖ్యలే. మరి సమాధి రాతికి సంఖ్యలు ఏంటరా, మీకు ఏమైనా చేదస్తావా మెంటలా అంటే, నువ్వు వేస్తావలేదా? అల్లరి ఎక్కువ ఉన్నదే కానీ తన వల్ల ప్రయోజనం లేదని తనకు ఇష్టం వచ్చినట్టు చేయడానికి అప్పగించేసుకునే పెద్ద మనిషి కనుక సంఖ్యలు వేయించాడు. అది అయిపోయిన తర్వాత మరి ఒక బెటాలియన్ సైనికులకి కాపలా పెడ, ఓరి సమాధి కాపలా నువ్వు పెడతావా పెట్టవా? నువ్వు ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? యేసుబాబుని సిలువేశాం జాగ్రత్త సార్. నిజమే పెట్టు. కాదురా, సమాధికి ఎంత బందోబస్తు అడావుడి ఎందుకని మీకు ఏమైనా మెంటల్ అంటే, ఈ మత పెద్ద అంటాడు నీకు తెలియదురా, ఈ మనుషుడు బతుకున్నప్పుడు నేను 3 రోజులు లెగుతానని చెప్పాడు, లెగిచినాక లెగుతాడు రా నాయన. కొడితే మంచి కొట్టా, సభ్యుడు దెబ్బలు కొడతావా? యేసు రక్తమే. అబ్బో, నేనంటే సంపేచినోడి కూడా టెన్షనే, ఈయన లెగుతాడు మళ్ళీ వస్తాడు రా నాయన, ఎందుకు వచ్చిన టెన్షన్ రా అంటే. నేను నమ్మేది అమ్మాయికి మాట, మరి వాళ్ళే నమ్మితే నేనేం చేసేది? ఎట్టగా లెగుతాడు 3 రోజున, అమ్మో మనం ఏదో ఒకటి చేయాలి రోయ్. యేసయ్య జన్మం, జీవితం, మరణం, పునరుద్ధరణం అన్నీ వాస్తవాలని, చరిత్రని, అది కల్పన కథలు కాదని ప్రపంచ చరిత్ర చెబుతోంది సార్. ఇవన్నీ నిరూపించబడ్డ సత్యాలు. అక్కడ దాకింది సార్. మన దేశంలో కూడా, మన రాష్ట్రం కూడా చాలామంది కొంచెం పెద్దలు, గౌరవనీయులు ఏమంటారంటే, ఏలవా 3 మేకులు బిక్కోలేనాడు, ఆయన గురించి ఓహో పెద్ద ఫీల్, అదే పనికి మేల మాటలు మాట్లాడుతున్నాం అంటే. మనలో మన మాట 3 మేకులకు బిగించబడి అసలు వారికి ఎవరు చేశారు? ఫోన్ చేసి చెప్పారు. రంజిత్ గారు అని చెప్పారా, మా ఊడికి 3 మేకులు కొట్టారు పిక్కోలేకపోతున్నాడని. గెత్సేమన్లో చిన్నపిల్లల వాళ్ళ ఏడ్చాడు రే, ఆడ పెద్ద హీరో మీకు అన్నారు కదా, ఆ గెత్సేమన్లో ఏడ్చాడు మీకు ఎట్ట తెలిసింది? అరే దొంగోడే అన్నాడు రా బాబు, దిగి దమ్ముంటే దిగని, మీకు ఎట్ట తెలిసింది? ఎన్నిటికి ఆధారం తెలుసా? బైబిల్లో ఉందిగా. యేసయ్యను కొట్టారని బైబిల్లో ఉంది, యేసయ్యను ఉమ్మేశారని బైబిల్లో ఉంది, యేసయ్యను గేలి చేశారని బైబిల్లో ఉంది, యేసయ్యను సంపేశారని సిలువేశారని బైబిల్లో ఉంది, 3 మేకులకు సిలువకు బిగించారని బైబిల్లో ఉంది. నేను ఏమంటున్నానంటే, వాళ్ళంత గట్టిగా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఆ బైబిల్ నమ్ముతున్నట్టేగా. ఐఎమ్ హ్యాపీ ఫర్ ద పాయింట్. నన్ను ఒకడు పద్దాగా ఇట్లా తిడుతుంటే నువ్వు మాట్లాడవే అంటే, వాళ్ళు తిట్టారా పొగిడారా కాదు, వాళ్ళు బైబిల్ నమ్ముతున్నారండి. వాళ్ళు ఇంకా నమ్మంది ఏంటి? యేసయ్య బోధనలను పట్టుకొని మాట్లాడుతున్నారు అంటే బోధించారని నమ్ముతున్నట్టే. యేసు ప్రభు మనకు సంబంధం లేదురా, అంతా ఇజ్రాయెల్ దేశం ఉన్నారంటే వచ్చినట్టు వాళ్ళు నమ్ముతున్నట్టే. మూడోది సిలువేసిన మాట నమ్ముతున్నట్టే, మేకులకు బిగించారని నమ్ముతున్నట్టే. ఇంకా వాళ్ళు నమ్మంది ఏంటి? తిరిగి లేచాడని ఒక్కటే కదా. ఇంత పెద్ద సువార్తలో ఒక్క పునరుద్ధరణ నమ్మట్లేదు, మొత్తమే నమ్ముతున్నారండి. అంటే 90 నమ్మారు, ఇంకొకటి ఉంది మిగిలిపోయింది. ఇన్ని నమ్మినది ఒకటి నమ్మరా? నమ్ముతారు. కొంచెం ప్రార్థన చేసుకొని కుదురుగా ఉండొచ్చు, కానీ ఏళ్ళ గోల ఇట్టన్నారు ఇట్టన్నారు, ఏం కాదులే. ఇన్ని నమ్మినది అది కూడా నమ్ముతారు. నేనైతే నమ్ముతున్నాను యేసు రక్తమే. మా బ్యాచ్ 2-3 ఉన్నారు అంతే. అందరికీ ప్రణామములు. మాట్లాడరా? అనంతపురం ప్రజలకు నమస్కారములు అటు చెప్పాలా ఏంది? మంచిగా చెప్పండి యేసయ్యకు స్తోత్రం అని. నేను ఎందుకంత పిచ్చి పిచ్చిగా నమ్ముతున్నానో చెప్తున్నాను మీకు కారణాలండి. పుక్కిడి పురాణం కాదు ఇది, కథా కాలక్షేపం కాదు. 7 రాజుల కొడుకులు కూడా ఒక్కసారి చేపలకి వెళ్ళి ఒక్కొక్క చేప తెచ్చుకున్న స్టోరీ కాదు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి.
ఇంకో చిన్న పాయింట్ కూడా చెప్తాను. యేసయ్య సంఘాన్ని స్థాపించాడు అనండి. యేసయ్య అనొచ్చుగా, పెద్ద ఖర్చు పెట్టుబడి ఏముంది? ఆయన అన్నాడు, ఐ విల్ బిల్డ్ మై చర్చ్, నేను నా సంఘమును కట్టుతున్నాడు. కట్టాడా లేదా? ఓర్ మీ సైలెన్స్ మండిపోనాయి. కట్టాడా లేదా? ఒక్కటే కానీ అడిగాను, ఏమన్నా సందా అడిగానా? 32 సంవత్సరాలు సేవ చేస్తున్నాను, 20 దేశాలు తిరిగాను, కొన్ని వేల ప్రసంగాలు యూట్యూబ్లో. ఎక్కడ అకౌంట్ నెంబర్ ఉందా? క్యూఆర్ కోడ్ కనపడిందా? నేను అడిగేదాన్ని స్వత్రం చెప్పమనేగా. ఎవరు డబ్బులు అడిగానా? సందా అడిగాను అసలు? మరి నా మీద వీడియోలు చేస్తారులేండి, ఎవరు ఇష్టం వాళ్ళదండి. స్వతంత్ర భారతదేశం, యేసు రక్తం ఏం చేయం. అసలు ఆదివారం మా చర్చిలో కనీసం సందా కూడా పట్టను నేను. ఇన్ని వేల ప్రసంగాలు యూట్యూబ్లు ఉంటే అకౌంట్ నెంబర్ లేని చరిత్ర మంది. ప్రతి నెల 2 తెలుగు రాష్ట్రాల్లోనే 4500 మంది దైవజనులు కలిసి మోకరించి ప్రార్థన చేస్తారు. అయ్యప్ప విజ్ఞాపనోద్యమంలో ₹1 ఇవ్వకుండా తీసుకోకుండా గత 12 సంవత్సరాలుగా ₹1 ఆర్థిక లావాదేవీ లేకుండా 5000 మంది సేవకులు కలిసి ప్రార్థన చేస్తున్న ఉద్యమం నడుపుతున్న వ్యక్తులు మేము. ఆ రూపాయికి మాకేంటి సంబంధం అసలు? ఎవరికైనా కోపం వస్తే, ఎవరికైనా ఏదన్నా మరి సమాచారం దేని బట్టి మరి జరుగుద్ది. నన్ను అడిగానా, నీకేం బాధ కాలేదు? ఎందుకు బాధ ఉండాలా? మనం విమర్శించబడకూడదా? మనం అతీతులమా? యాడ నుంచి ఊడిపడ్డామా? విమర్శించడం అండి తప్పేమని సార్? ఎవరు మనల్ని విమర్శించకూడదా? ఏడు చేసి గుండెలు పడి చచ్చిపోవాలా? మళ్ళీ ప్రతి విమర్శ చేయాలా? ఏం కాదులేండి, విమర్శ కూడా మంచిదేనో, దేవునికి స్తోత్రం. నచ్చలేదా? అయినా సరే దేవునికి స్తోత్రమే. మీరు ఏకీపించబోతే నీ చేయడం స్తోత్రం మానేత్తనైంది. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. యేసయ్య సంఘం స్థాపించాడా లేదా అనాలి మీరు గట్టిగా. సంఘం భూమి మీద ఉందా లేదా? బైబిల్ తగలబెట్టలేదా? అపోస్తలులను చంపలేదా? పాస్టర్లను చంపలేదా? హతసాక్షుల సంఖ్య లక్షల్లోకి రావట్లేదా? అరే మందిరాలు గొల్చలేదా? సేవలు తగలబెట్టలేదు. ఎన్ని చేశారు సార్? ఓ ప్రఖ్యాత చరిత్రకారుడి వాక్యం చెప్పనా? స్వార్థికులు బంధించబడ్డారు కానీ స్వార్థ బంధించబడలేదుగా. హతసాక్షుల రక్తం సంఘానికి విత్తనమైందిగా. ఎంత మందిని చంపినా, ఎన్ని బైబిల్ని కాల్చినా, ఎన్ని మందిరాలు కొలిచినా, ఒకప్పుడు సోవియట్ యూనియన్ లాంటి అనేక దేశాల సమాహారంలో ఇక్కడ మేము తప్ప, కమ్యూనిజం తప్ప వేరొక దేవుడు, వేరొక పార్టీ ఏది రాదు అని చెప్పిన దేశాలు కాదు. 30 సెక్కలైతే ప్రతి మొక్కలో సంఘం ఉంది. యేసు రక్తం ఏం చేయం. ఎంత డెవలప్ అయినా, ఎంత కోపడ్డా, ఉక్కుపోతుంది, ఎంత అని చేసిన చీలన కూడా సంఘాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నేను చెప్పేది ఏంటంటే, దేవుని సంఘము అది చేతి సహాయము లేని రాయి వలె వచ్చి భూమంతా విస్తరిస్తోందా లేదా? ఇది కూడా అబద్ధమేనా? ఇది కూడా కథేనా? ఒకటి కాదు, 2 కాదు సార్. ఇవన్నిటిని బట్టి ఏం తేలుతుంది? యేసయ్య నిజం, ఆయన సంఘాన్ని కట్టాడు. యేసయ్య 2వ రాకడ నువ్వు ఎందుకు నమ్ముతున్నావంటే, నెంబర్ 1 అది బైబిల్ చెప్పింది కనుక. నెంబర్ 2 ఆయన మొదటి రాకడకు సంబంధించిన ప్రతి ప్రవచనం నెరవేరిపోయింది కనుక. నెంబర్ 3 యేసయ్య జన్మం, జీవితం, మరణం, పునరుత్థానం అన్ని కట్టుకథలు కాదు, చరిత్ర నిరూపించబడ్డాయి కనుక. నెంబర్ 4 ఆయన స్థాపించిన సంఘం భూతలమంతా విస్తరించుచున్నది కనుక. లాస్ట్లో ఒక డైలాగ్ కొడతాను, వినండి శ్రద్ధగా. మహామహా సామ్రాజ్యాలు మట్టిలో కలిసిపోయినాయి. మహామహా సామ్రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయినాయి. కానీ యేసు రాజ్యం 11 మందో స్టార్ట్ అయ్యి, 12 మందో స్టార్ట్ అయ్యి, 120 మందో స్టార్ట్ అయ్యి, ఈ రోజున ఈ ప్రపంచ జనాభాలో సగం మంది కంటే ఎక్కువగా యేసయ్య ప్రేమ రాజ్యం విస్తరించింది. సకల సామ్రాజ్యాలు అంతరించిపోగా యేసు రాజ్యం మాత్రమే ఎట్ట విస్తరించింది అంటే, సింపుల్ లాజిక్. ప్రతి రాజ్యం అమాయక ప్రజల రక్తమును చిందించి కట్టుకున్న రాజ్యం. ఒక యేసు రాజ్యం మాత్రమే తన స్వంత రక్తమును చిందించి కట్టిన రాజ్యం. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. కొట్టా మంచిగా యేసు రక్తం ఏం చేయి. అమాయకుల ప్రజల రక్తములు చిందించి కట్టుకున్న రాజ్యం కాదుదే. తన స్వంత రక్తమును చిందించి శరీరంలో ప్రతి వారిని గాయపరుచుకొని మరణం వరకు వెళ్ళి మరణ వేదనలు బంధించి చావునే చంపి మనం పోగొట్టుకున్న సమస్తాన్ని తెచ్చి చిదుగా బిడ్డ నిత్య జీవమంటూ పునరుద్ధారణై గంభీరంగా బయటకు వచ్చినటువంటి చరిత్ర. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆనంద జయకుమార్ అయ్య గారి ఒక పాటలో ఓ చలనానికి అనుసంధానంగా నేను రాసిన ఒక మాట, చావునే యేసు చంపేశాడు. స్తోత్రం అనండి. చావునే యేసు చంపేశాడు, మరణమే లేని జయశాలి. తిరుగులేనిగా చావే చచ్చిపోయింది. యేసు రక్తం ఏం చేయం.
మన పిల్లగాలు చీమను చంపితే శబాష్ అంటాం, మనం కొద్దిగా పెద్దగా ఇక వానపాము చంపితే బేబత్సం అంటాం, ఇంకొంచెం పెద్దగా ఇక నాన్న చంపిన పాము తోకట్టుకుంటే సూపర్ హీరో అంటాం. ఆయన సావును చంపాడు సార్, స్తోత్రం చెప్పొచ్చుగా. అలా మా చిన్నప్పుడు ఫోటోలన్నీ ఎక్కువ అయ్యే ఉంటాయి. ఆ రోజుల్లో మాకు కెమెరా ఒకటి ఉండేది, లేక్ క్లాస్ అయింది. పల్లెటూరు కదండి, అక్కడ పావులు ఏమైనా వస్తే మా నాన్నగారు చంపేశారు. ఇంకా తోకతో మిదులుతూ ఉంటే అరే పట్టుకోరనేవాడు. డాడీ చంపేయడం కలర్ చూశాక తల చెత్త కొట్టేసాడు, తోకట్టుకుంటే ఫోటోలు తీసేవాడు. చుట్టాలు ఎవరు వచ్చినా సరే మా పిల్లలకి అసలు భయం ఉండదండి. మెదిలే బావును పట్టుకుంటాడు మా వాడు. హీరో ఎలివేషన్ మనకు అసలు. ఇంతకు హీరోయిజం ఏడ తెచ్చింది? ఆల్రెడీ డాడీ చంపిన పావును తోక పట్టుకుంటే బేబత్సం అయితే చంపినోడు ఎంత బేబత్సం, ఏజు రక్తం చేయం. మీరు పెద్దగా సైలెన్స్గా ఉండడానికి ఎక్కువ అలవాటు పడిపోయారు ఏంటో మరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు రెండవ రాకడకు సంబంధించిన కీలకమైన మాట చెప్తున్నాను. నోవహు దినముల వలె ఆ దినములు ఉండెను అనండి. నోవహు కాలముల ప్రజల వ్యవహారములు, జీవన శైలి, పాపిష్టి అన్ని మాట్లాడినాను ఒకటే. వారు జలప్రళయము వచ్చు వరకు పట్టించుకోలేదు. అకస్మాత్తుగా ప్రళయమిస్తూ మొత్తం కొట్టుకుపోయిన రాశాడు మత్తయి 24లో. నేను చెప్పేది కూడా అదే. 100 సంవత్సరాలు చెప్తూనే ఎవడు పట్టించుకోవాలా? 120 అంటారు కానీ మరి ఆ లెక్క మనకు పెద్దగా తెలియదు. థియాలజీ గట్ట తెలియదు కదండి మనకి. ఆయనకి 500 సంవత్సరాలప్పుడు దేవుడు దర్శనం ఇచ్చాడు, వాడు కట్టమన్నాడు. 600 సంవత్సరాలు జలప్రళయం వచ్చేసింది. మరి 120 లెక్కలకు వచ్చింది మనకు పెద్ద తెలియదు. పోనండి గొడవ, ఏ 100 120 పొత్తి పొందని పాయింట్ కాదు కానీ థియాలజీ చదువుకోవాలి తెలియదు, మాకు తెలియదు ఆ గొడవలని. నేను చెప్పేది ఏంటంటే ఎవడోయ్ వినండి. 100 సంవత్సరాలు చెప్తున్నాడు తెంగరాడు అన్నాను. ఓడగడతల 3 అంతస్తులు బిల్డింగ్, ఎ షిప్ అండ్ డ్రై ల్యాండ్ ఇస్ నాట్ ఎ జోక్. ఒక ఎండిన భూమి మీద ఓడగడతాం ఏంటి సార్ అసలు? అది కూడా 3 అంతస్తులు. మధ్య అంతస్తులో డోర్ పెట్టాలి, అంతా వ్యవహారం గట్టిగా ఉండాలి, 6 మాసాల ఆహార పదార్థాలు పెట్టాలి, సకల జీవరాశులకు మేత పెట్టాలి, వీళ్ళకో సపరేట్ క్యాబిన్ కట్టుకోవాలి. ఇన్ని పెట్టుకోవాలి సార్ అందులో. ఇంత పెద్ద ఓడ కడుతున్నారంటే ₹1 సంద అయిపోయినా, ఎక్కడ పొల్లు అక్కడ పెట్టకపోయినా వాడ పూర్తి అయిపోతుందంటే దీని వెనక దేవుని హస్తం ఉండిద్ది అని ఒక్కడ కనిపించలా. ఇంకా ఎటకారమే సార్. అది కూడా అయిపోయింది, కట్టేశారు, పరిపూర్ణం అయిపోయింది, తలతల్లాడిపోతుంది, జలప్రవేశం చేయబోతుంది అనే పరిస్థితి. కానీ జలప్రవేశం జలప్రళయం రాబోతుంది, కూటమది. సరే అయితే బిడ్డలారా, సింహాలు, పెద్ద పులులు, చిరుత పులులు, ఏనుగులు, కటిమృగాలు, జిరాఫీలు, దున్నపోతులు, పందులు, కుక్కలు, నక్కలు అన్ని లైన్ గట్టి వచ్చేస్తానండి. ఎక్కడికి? నోవహు కానీ ఆయన కొడుకులు కానీ వెళ్ళి అయిన తోలు కొత్త కుదురుద్దా? 2 సింహాలు దేవుడు చెప్పాడు, 2 సింహాలు రండి ఆడిపించుకొస్తాడు సార్. ఇప్పటికైనా సాధ్యమా? అవన్నీ ఆ టయానికి పోగేసుకొస్తుంటే దేవుడిని యెహోవా ఆ జంతువులను తీసుకొచ్చాడు అన్న వాక్యాలు. ఏంది ఇది విచిత్రం. ఇది అడవుల్లో నుంచి జనువులందరూ సండే స్కూల్ పిల్లలాగా లైన్ కట్టి హాస్టల్ పిల్లలాగా ఓళ్ళలో పోతాం ఏంది? సింహము, కుక్క పిల్ల, మేక పిల్లల్ని పక్కన కూర్చోవటం ఏంటి? అన్నీ కూడా సింహం కూడా గడ్డి బయటం ఏంటి? మొన్న ఒక భాషకారు అన్నాడు, అన్న ఏందన్న ఈ శాఖాహారాలు పెడతాం మా పేనం తీస్తాకి, సింహం గడ్డి మేసిద్దా అన్నాడు. మరి నోవహులో ఏం పెట్టాడు రా? పాస్టర్లు కాన్ఫరెన్స్ పెట్టి శాఖాహారం పెట్టానని ఓ తమ్ముడు అన్నాడు. అన్న ఏందన్న నువ్వు అన్నీ బాన్ చేసావు కానీ ఏంది గడ్డి, కూరగాయలు, తోటకూర, బెండకాయ ఏందని ఇది? సింహం గడ్డి మేసిద్దా అన్నాడు. మేసిందిగా మరి నోవహు వాళ్ళలో. దానికి పూటకి 8 కేజీలు చికెన్ వేసిరాడా? మరి నువ్వు అన్నిటికీ అలా చెప్తే అట్టన్నా నాలుగు లాగేస్తుందంటాడు ఒక పక్కకి అక్కడికి. అందరికీ మారుమంచు వచ్చును గాక. మీరు మనస్ఫూర్తిగా చెప్పినట్టు లేరు. స్తోత్రం అనండి గట్టిగా. హల్లెలూయా. వాస్తవం కదా? అరే ఇన్ని జంతువులు ఎట్టు వస్తున్నాయంటే అవి చూసైనా ఓడ తయారైనందుకైనా నమ్మాలిగా. జంతువులు లైన్ పెట్టి అందులోకి వెళ్తున్నా నమ్మాలిగా. అప్పుడు కూడా ఎట్టకారమే. ఓ సోస్ వర్షం వచ్చేస్తుందేటే, నువ్వు పైకి వెళ్ళిపోతావేటే, మేమందరం చచ్చిపోతావేటే అని ఎట్టకారం ఆడారు. రానే వచ్చింది వర్షం. నోవా విల్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్ ఫర్ us. ఎంత కాస్ట్లీగా పెట్టినా తాళం చేతులు పాస్టర్లు అమాయకులన్నీ వాళ్ళకి ఇవ్వలేసి ఆయన వేసిపోయాడు తాళం. తలుపు కొడితే ఓ బ్రదర్ మీరా, ఐఎమ్ కమింగ్ అంటే తలుపు తీస్తే ఆడు రాడు, మొత్తం జలం కొడుతుంది లోపలికి. 100 సంవత్సరాలు కష్టం, సర్వనాశనం. అందుకని అన్ని మాకు ఏ సువార్త చెప్పే ఛాన్స్ తప్ప తాళం చేతులు మా దగ్గర ఏమి లేవు. ఎక్కువ ఫీల్ అవుతాక మాకు ఏమి లేదు. జాగ్రత్తగా చెక్కలు కొట్టుకొని, మేకులు కొట్టుకొని, కీలు పూసుకొని లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోవడమే. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. సర్వాధికారాలు, సర్వశక్తులు మన చేతులు ఉండే ఫీలింగ్ ఇత్తేట తాళం ఆయన దగ్గర ఉంటే
పాస్టర్ గారి ఎవరికైనా కోపం అంతే క్షమించండి అయ్యా. మనం కూడా సింపులే, ఏమీ లేదు, చెప్పిన ప్రకారం కట్టేసుకొని జాగ్రత్తగా వాళ్ళలోకి వెళ్ళిపోతే తలుపులేసి వెళ్ళిపోతాడు. అంతకన్నా జాగ్రత్త మనకి ఏం అక్కర్లేదు. నాయన పద్దాకు బయట తిరగబాకంటే దేవునికి స్తోత్రం, మీకు వందనాలు. ఇది చూశాక నమ్మాలి కదా సార్. అమ్మమ్మమ్మమ్మమ్మో, సింహాలు, ఏనుగులు, పెద్ద పూలు, జిరాఫీలు ఎన్ని లైన్ కట్టేస్తే మనం కూడా కట్టేస్తే బెటర్ అనిపించగల. అలవా ఆ తర్వాత ఈత రానోడు కొట్టేస్తున్నాడు, తప బాధ అతను నోవో అంటాడు, ఐ విష్ టు ఓపెన్ ది డోర్స్ బట్ కీస్ ఆర్ నాట్ విత్ మీ, ఐఎమ్ సారీ. అయిపోయింది కోటం. ఏజు రక్తమే. ఇది అబద్ధం అయితే, యేసు రాకడ నిజం కాకపోతే, ఇందులో మహిమ లేకపోతే, ఇన్ని కోట్ల 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 మంది ఈ విశ్వాసం, ప్రపంచమంతా భూతలమంతా విస్తరిస్తున్న దేవుని రాజ్య ప్రభావం ఇది చూసినప్పుడైనా మరి ఇందులో విషయం లేకపోతే ఎందుకు ఇదిరా అనిపించాలి కదా. నోవహు దినములలో ఉన్నట్టు ఇప్పుడు కూడా ప్రజలు పట్టించుకోవట్లేదు. ఇది కూడా ఒక రాకడ సూచనగా యేసు చెప్పాడు. ఆమేన్ అంటలేదుగా మీరు? ఆమేన్. ఆరవది, రాకడ సూచనలు నెరవేరిపోతున్నాయి. ఏంటో సూచనలా? సింపుల్గా చెప్తాను మీకు. కరువులు, యుద్ధాలు, భూకంపాలు, సండే స్కూలు, అవన్నీ సండే స్కూలు. అస్పష్ట సూచనలు. యుద్ధాలు, కరువులు అప్పటి నుంచి ఉన్నాయి. కరువు వద్ద అబ్రాం కాలంలో కూడా వచ్చింది. దాన్ని రాకడ సూచన. ఎక్కడ కరువు వస్తే అయితే రాకడ వచ్చేస్తున్నాను బాబాయ్, ఎక్కడ చిన్న బాంబు పడితే అయ్యి బాబాయ్ రాకడ వచ్చేస్తున్నాను బాబాయ్. కాదు. విస్పష్ట సూచనలు ఉన్నాయి. అందులో ఒక ప్రాముఖ్యమైంది, మనకు చేతి గడియారం ఉన్నట్టే ఇజ్రాయెల్ దేశాన్ని దేవుని చేతి గడియారంగా థియోలాజియన్స్ భావిస్తారు. అంటే టైం ఎంత అయింది ఇది చూస్తే మనకు తెలిసినట్టు, ఇజ్రాయెల్ దేశాన్ని చూస్తే రాకడికి ఎంత టైం ఉందో అర్థమైపోద్దంట. ఆ దేశాన్ని చూస్తే మనకి ఏమర్థమైంది? మత్తయి 24లో కూడా అంజూరపు కొమ్మను చూసి ఉపమానం నేర్చుకోమని ప్రభు చెప్పాడు. అది లేతది మరలా చిగురిస్తే గుమ్మం దగ్గర ఉన్నట్టు అని చెప్పాడు. ఇజ్రాయెల్ దేశాన్ని చూస్తే మనకు కనబడవలసింది ఏమిటి? యూదుల సమకూర్పు మాత్రమే కాదు. అక్కడ దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పాడు, మత్తయి 24లో చెప్పాడు, మళ్ళీ ప్రకటన గ్రంథంలో చెప్పాడు. ఏమంటాడు? 2వ తెస్సలోనికే 2వ అధ్యాయం చెప్పాడు. ఏమని? మళ్ళీ దేవాలయము నిర్మించబడుతుంది. మోషే కాలం నుండి అనుదిన బలి మళ్ళీ స్టార్ట్ అయ్యింది. 7 సంవత్సరాలకు ఒప్పందం జరిగింది. అది మళ్ళీ ఒప్పందాన్ని చెడగొట్టి 3.5 సంవత్సరాలకే నాశనం చేస్తాడు అని చెప్పాడుగా. అంటే దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో, మత్తయి 24లో, 2వ తెస్సలోనికే 2వ అధ్యాయంలో ప్రవచింపబడిన ప్రవచనముల ప్రకారం ఇజ్రాయేలు దేశములో ఆనాటి మందిరాన్ని మళ్ళా నిర్మించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయంటే అది పక్కా రాకడ సూచనే. మందిరానికి ఏర్పాట్లు అవుతున్నాయి. ఎర్రని పెయ్యి తెచ్చుకున్నారు. అసలు మనకు లేదంత భోగం. ఎర్రని పెయ్యి దొరికితే 2-3 దొరికినాయి అంట. వాటిని ఏక్లేషన్ ఏసీలో పెట్టి కాపాడుతున్నారు. ఎందుకని? ఒక్క తెల్ల వెంట్రుకు వచ్చినా అది బలికి పనికిరాదు. అది అలిసిపోతే, ఎండ కొడితే, ఏమన్నా అయితే, దానికి ఏమైనా షేపులు మారితే, రంగు మారితే మళ్ళీ ఆడ తెచ్చేది ఎర్రపయ్యి అని దొరికిందని ఏసులో పెడితే రాజభోగం. దానికి ఒక కమిటీ, దానికి ఒక జనం, దానికి ఒక ఏర్పాట్లు, దానికి ఒక బడ్జెట్. ఎందుకని దాన్ని కాపాడంటారు? రాకడ సూచనలన్నీ నెరవేరిపోతున్నాయి. ఆమేన్ చెప్పారా మీరంతా? ఆమేన్. నేను ఒక్క మాట అంటాను. ఒక దైవజనుడు ప్రసంగం చేస్తూ అన్నాడు, యేసయ్య రాకడకు సంబంధించి ఇంకా నెరవేరకుండా మిగిలిపోయింది ఏదైనా ఉంటే ఇక ఆయన రావడమే అన్నీ అయిపోయినాయి అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నన్ను ఒకడు అన్నాడు, ఏమన్నా నువ్వు అలా కంగారుగా అమాయకంగా మాట్లాడవా? రాకడికి ఇంకా బోల్డ్ సూచనలు ఉన్నాయి, ఎందుకు జనాలు కంగారు పెడతావు నువ్వు అన్నాడు. ఒక నేను అన్నాను, కరెక్టే పాస్టర్ గారు, యేసయ్య రాకడికైనా బోల్డ్ సూచనలు, కానీ నువ్వు చచ్చిపోతే ఏ సూచన లేదుగా అంటే మరి ఆ విధంగా కరెక్టే. మరి సిద్ధపడాలి కదా నాన్న. నీకు తారీఖులు క్యాలెండర్ ఎలా? ఈ చేతిలో పంచాంగం క్యాలెండర్ పట్టుకుంటే, ఈ చేతిలో వాక్యాల క్యాలెండర్ పట్టుకుంటే నీకు ఎలా ఈ టెన్షన్ అల్లా? యేసయ్య రాకడికి కొన్ని సూచనలు మాట నిజమే, నువ్వు చచ్చిపోతాకేం లేదు కదా. ఏ రోజో తుది రోజో అనుకోవాలిగా. లేనిపోని లాజిక్ లేని పిచ్చి పిచ్చి మాటలతో టైం పాటు చేసుకోకుండా, మనం నిన్నటి వారమే కానీ రేపటి వారము కాదని వాక్యం చెప్తుంది కనుక, నేడు అనుదినం ఉండగానే అని వాక్యం చెప్తుంది కనుక,
ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దని వాక్యం చెప్తుంది కనుక, మీరు అనుకోరని గడియలో అని వాక్యం హెచ్చరిస్తుంది కనుక సిద్ధపడిపోవాలి అనే కీలకమైన కారణంతోనే ఈ రాకడ సిద్ధపాటు సభలు ఏర్పాటు చేయబడ్డాయని మీకు మనవి చేస్తున్నాను. మీరంతా గట్టిగా సంతోషించి ప్రభుని ఘనపరచండి. మంచిగా చెప్దాం గట్టిగా. చివరిగా 7వ మాట ఒకటి అంటాను. ఏమండోయ్, ఏంటి తెలుసా? ఎస్సు రోజుగో అని పాడుతున్నారు తప్పండి, వీళ్ళెవరు రెడీగా లేరండి బాబు అని ఒక వ్యంగ్యం ఎటకారం ఉండే మాట నిజమే, కాదనడం లేదు. కానీ ఇంత మహాప్రళయ భీకర జనప్రవాహంలో, 100 కోట్ల క్రైస్తవ్యంలో ఏమండోయ్ కొద్దిమంది పెండ్లి కుమార్తెగా సిద్ధపడిపోయి, పెండ్లి కుమార్తెగా సిద్ధపడుతూ, పెండ్లి కుమార్తెగా తయారవుతూ వాళ్ళు ఒకే ఒక స్వస్థపరచు ప్రభా, డబ్బులు ఇవ్వండి ప్రభా, టార్చరండి ప్రభా, అట్లాంటి వాళ్ళని తీసుకురండి ప్రభా, అట్లా పడితే కానీ తుప్పుతుంటలేదు పేరానికి వేసు రక్తం ఏం చేయం. ఇంట్లో కొన్ని కోట్ల రూపాయల సామాన్లు కొన్నాం, నూనె డబ్బా కొనుక్కోలేకపోయాం, మా ఊరు రప్పించి నీకు స్తోత్రం. పట్టు వస్త్రాలు కొన్నాం కానీ ఖర్చు కూడా కొనుక్కోలేకపోయాం, రప్పించాలి. హల్లెలూయా. ఇట్ట ప్రార్థన చేసేవాళ్ళు కూడా కుప్పలు తెప్పలు ఉన్న కాలంలో కొద్దిమంది అంట ఆమేన్ ప్రభువుని యేసు రమ్మని ప్రార్థన చేస్తున్నారట. స్తోత్రం చెప్పండి. డబ్బులు ఇవ్వండి ప్రభువా, స్వస్థ ఇవ్వండి ప్రభువా, ఆదరించండి ప్రభువా, ఓదార్పు ఇవ్వండి ప్రభువా, తల్లిలా ఆలించండి, తండ్రిలా పాలించండి, నన్ను ఎత్తుకో యేసయ్యా, నన్ను ఎత్తుకో ఇలా ప్రార్థన చేసే వాళ్ళు కుప్పలు తెప్పలు ఉంటే, కొంతమంది మాత్రం వద్దు ప్రభువా, ఇంకేం వద్దు, నువ్వు వచ్చేయ్యా, నువ్వు వచ్చేయి ప్రభువా, ఈ లోకం మాకొద్దు, ఇది మాకు తగ్గింది కాదు, ఈ సంతోషాలు మాకొద్దు, ఈ సరదాలు మాకొద్దు, ఇక్కడ ఆశీర్వాదాలు కూడా అక్కర్లేదు, నీ వలన కలిగే ఏదో ఒక దీవెన కాదు, మాకు నువ్వు కావాలి ప్రభువా, వచ్చాయి. ఆమేన్ ప్రభువే సుర్రము అని ప్రార్థన చేసే వాళ్ళు కూడా భూమి మీద ఉన్నారు అంటారు. లేరంటారా మీరు? కొంచెం గట్టిగా. పురాతన గ్రంథంలో చివరి అధ్యాయంలో స్టేట్మెంట్ అదే, సంఘం ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్మని చెప్పుకోవడానికి వినేవాళ్ళు కూడా, ఎటకారం అడేవాళ్ళు కూడా, ఇదంతా అబద్ధం అని చెప్పేవాళ్ళు కూడా, వలవా అని చెప్పేవాళ్ళు కూడా, నువ్వు వచ్చే బాబయ్యా అని అది ఒక్కటే మిగిలింది. వచ్చేస్తాడు ఇక. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. నేను ఇప్పుడు దాకా చెప్పింది ఏంటంటే, యేసయ్య రాకడ నిజంగా నువ్వు ఎందుకు నమ్ముతున్నావు? వాడు చెప్తారు లేవా, అన్ని కాలంలో చెప్తానే ఉన్నారు. నేను నమ్మడానికి నాకున్న 7 కారణాలు మీ ముందు పెట్టాను నేను. ఒకవేళ నువ్వు కూడా నమ్మితే ఈ రాత్రి, నిజమే యేసయ్య నిజమైన దేవుడు, యేసయ్య సత్యవంతుడు, యేసయ్య అబద్ధాలాడ్డు, యేసయ్య వాగ్దానాల విషయంలో ఫెయిల్ అవ్వడు, ఆయన అంటే చేస్తాడు, ఇప్పుడు దాకా చెప్పినవని నెరవేర్చాడు, ఇక నెరవేర్చబడవలసింది ఆయన సంఘము కొరకు మధ్యాకాశానికి రావడమే. నేడో రేపో వినబడుతుంది, ఏమన్నది మనం చదువుకున్న మూలవాక్యం, ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొనరండి అని ఒక పిలుపు వినబడబోతుంది. నేను దాని కొరకు ఎదురు చూస్తున్నాను అనే మాట నీకు నిజమైతే ఈ రాత్రి మాట చెప్తాను. ఇక్కడ నుంచి చాలా సుదీర్ఘమైన కీలకమైన సందేశం ఉంది, కానీ నాకు గంట మాత్రమే ఇచ్చారు కాబట్టి నేను ముగిస్తూ ఉట్టిగా ఈ మాట చెప్తాను మీకు. రాకడను నమ్ముతున్నావా? రాకడ గురించిన సమాచారం నీకు బాగా తెలుసా? అయినా చాలదు. ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? తోటలో సంచరించుచున్న నీ స్వరము వినున్నప్పుడు నేను దిగంబరిగా ఉంటేనే గనక నీకు భయపడి దాక్కున్నానన్నాడు. అంటే ఆయన వస్తాడని ముందే తెలుసు, అందుకే టెన్షన్ పడ్డారు. అందరికీ ఆకులతో కచ్చదాలు కుట్టుకున్నారు, తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేశారు. ప్రభు వస్తే పర్వాలేదు కదా, ఓకేనా అనుకున్నారు. తీరా ప్రభు వచ్చిన తర్వాత మేము ఏదో వస్త్రాలు కుట్టుకున్నాం అనే మాట కూడా చెప్పలేక మేము దిగంబరులమంటూ వాపోయారు చెట్లు వెనకాల దాక్కొని. యేసయ్య వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవాలి అనండి. ఆయన ఏం చేయాలి? మనం చెప్పండి, ఆయన మనం ఏం చేయాలి? ఆయన ఎదుర్కోవాలి అంటే వినండి, ఎదుర్కోవాలి అంటే ఆయన వస్తాడనే సమాచారం కానీ, స్వరం వినే కెపాసిటీ కానీ, మాట్లాడే దమ్ము కానీ ఎన్ని చాలో ఆయన ఇచ్చిన ఒక వస్త్రం మన దగ్గర ఉండాలి.
మనం కుట్టుకున్న వస్త్రాలు, మన సొంత సిద్ధాంతాలు, సొంత డాక్టర్లు, లేనిపోని బోధలు, రకరకాలు ఇవాళ ఆర్గ్యుమెంట్ చేయడానికి, డిబేట్లు చేయడానికి, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో సవాలు చేయడానికి, మన తోడ మనం కొట్టుకోవడానికి, మనం మీసం మనం తిప్పుకోవడానికి సరిపోతాయేమో, కానీ తీరా యేసు దిగి వస్తే ఆయన ఎదుర్కోవడానికి ఈ నాలెడ్జ్ సరిపోదు, ఇన్ఫర్మేషన్ సరిపోదు, ఈ వాక్పట్ సరిపోదు. ఆయన ఇచ్చిన వస్త్రం దగ్గర ఉండాలి, లేకపోతే ఎవడు ఎదుర్కోలేడు ఆయన్ని. ఆయన ఇచ్చిన వస్త్రం ఏంటి? జగదుత్పత్తి మొదలుకొని వధించబడుతున్న దేవుని గొర్రెపిల్ల. ఆదికాండం 3లోనే ఆ దీనస్థితిని చూసి జాలిపడి ఒక నిర్దోషమైన పశువు వధించబడి తన శరీరమును తెరను చీల్చి మనకి రక్షణ అను వస్త్రాన్ని ధరింపజేశాడు. ఆమె చెప్పండి. నాకు తెలుసండి, ఎత్తబడలేం. నాకు నమ్మకం ఉందండి, ఎత్తబడలేం. నా దగ్గర నేను కుట్టుకున్న వస్త్రాలు చాలా ఉన్నాయండి, ఇలా కూడా వెళ్ళొచ్చు, ఇది కూడా పర్లేదు, ఇలాంటి బోల్డ్ ఉన్నాయి. ఈ కుట్టుకున్న వస్త్రాలు, ఈ పరస్పర శబాషో శబాషో, సూపరో. ఆ మధ్య కేసీఆర్ చెప్పి తెలుగు మహాసభలో చెప్పారే, స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా. నీట్నెస్ బాగుందని బాగుంది, నీట్నెస్ సగం సూపర్, అసలు నువ్వు హ్యాండ్సమ్, నువ్వు బ్యూటిఫుల్, సరిపోయింది. రాకుండా చెప్పాటికి మేము దిగంబరులం కనుక కుట్టుకున్నారు కదరా బట్టలు అంటే, మరి నువ్వు రాకముందు అవి బాగానే ఉన్నాయి, నువ్వు వచ్చాక పని చేస్తలేదు నాయనా. ఈ సిద్ధాంతాలు, ఈ డాక్టరీన్లు, ఈ రచ్చ, చర్చ, గొడవ ఈలోపు బాగానే ఉండిద్ది. ఆయన్ని ఎదుర్కోవాలంటే ఆయన ఇచ్చిన వస్త్రమే ఉండాలి సుమా. ఏదో ఒక దాంతో మేనేజ్ చేయలేవు. చాలా జాగ్రత్త. ఈ పూట దేవుని వాక్యం నీతో సూటిగా మాట్లాడుతున్న మాట వినండి. దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నీ అవగాహన సరిపోతాం. రక్షణ వస్త్రానికి ఉండాలి. ఎన్ని తెలిసిన మారు మనసు పొందకుండా, బాప్తిజం పొందకుండా, పొందిన వస్త్రాన్ని కాపాడకుండా, అల్లరి చిల్లరగా ఇష్టానుసారంగా, ఓ భక్తి లేకుండా, భయం లేకుండా, క్రమం లేకుండా, ఏమీ లేకుండా అడ్డగోలుగా బతికేస్తే మాత్రం ప్రమాదమే. రక్షణను వస్త్రం ఉండాలి. నిర్గమ 34:30 ప్రకారం మోషే దిగి వస్త్రపడిన ముఖము మహిమతో ప్రకాశించింది కనుక అహరోను హూరు వంటి వారు ఇశ్రాయేలు ఎవరు సమీపించడానికి భయపడ్డారు. దిగి వచ్చే మన యేసయ్య మహిమతో రాబోతున్నారు. మోషే ముఖ చర్మం మీదకి వచ్చిన కాస్త మహిమను చూస్తే తట్టుకోలేక ప్రధాన యాజకుడు వెనక జరిగితే, యేసయ్య వస్తే ఏంటి వస్త్రాలు రేపో మాపో. మొదటి రాకుల మహిమను పక్కన పెట్టొచ్చిన మహిమతో ప్రభావంతో రాబోతున్నాడు. ఆయన ఎదుర్కోవడానికి శక్తి కావాలి. లోక 21:36 చెప్పింది అదే. మనుష్య కుమారుని ఎదుర్కొనుటకు శక్తి గలవారగునట్లు మీరు ప్రార్థన చేయండి. శక్తి కావాలి. మేము నమ్మేమండి, బాప్తిసం కూడా పొందేశం కాలదు, చాలదు. రక్షణ వస్త్రం ఉన్న తర్వాత నువ్వు దేవుని ఆత్మచేత నింపబడాలి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన మీరు శక్తి పొందేదరు. ఇది బిర్యానీ తింటే వచ్చే శక్తి కాదు, ఇది జిమ్కి వెళ్తే వచ్చే శక్తి కాదు, ఇది బాగా నేచురోపతి పాటిస్తే వచ్చే శక్తి కాదు. ఇది దేవుని ఆత్మచేత నింపబడితే వచ్చే శక్తి మాత్రమే. ఈ మాట విని దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మత్తయి సువార్త 25:3-4 వచనాలలో బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు ఉన్నారా? బుద్ధి లేని వారు దివిటీలు వెలుగుతున్నాయి కదా పర్లేదు అనుకున్నారు. వారు తమతో పాటు సిద్ధులలో నూనె తీసుకుని పోలేదు. నీ దివిటి మండుతున్న కాలంలోనే సాక్ష్యం ద్వారానో, పాట ద్వారానో, ప్రార్థన ద్వారానో, ప్రసంగం ద్వారానో, సంగీతం ద్వారానో వాడబడుతున్న కాలంలోనే వెలుగుతున్నాను కదా పర్వాలేదు అనుకోలేదు. నీ సిద్ధులు కూడా నూనె కలిగి ఉండాలి, ఇంకా దీవించబడాలి, ఇంకా కృప పొందాలి, ఇంకా అభిషేకించబడాలి, అదనపు తైలమును సంపాదించుకోవాలి. ఈరోజు దేవుని వాక్యం ద్వారా ప్రభునితో మాట్లాడుతున్నాడు. రాకడ గూర్చిన సమాచారం ఉంటే చాలదు, కొద్దో గొప్ప నమ్మకం ఉంటే చాలదు, నీకు రక్షణ వస్త్రం ఉండాలి, ఎదుర్కొనే శక్తి కావాలి. చివరిగా నీ దివిటి వెళుతూ ఉండగానే నీ సిద్ధులలో తైలముతో నింపబడాలి. ఆ తైలం కొనుక్కోటానికి వెళ్ళారు చాలామంది. అమ్మేవాడు ఉన్నాడు, కొనేవాడు ఉన్నాడు. వాళ్ళిద్దరు బయటే ఉన్నారు. నూనెను పొందుకున్న వారు లోపలికి వెళ్ళారు. నూనె కొనుక్కుంటే ఎవడు పరలోకానికి వెళ్ళడు, నువ్వు నమ్ముకుంటే ఎవడు పరలోకం వెళ్ళడు. ఇది కొనుక్కునే వస్తువు కాదు, ఇది పొందుకోవాల్సిందే, ఇది ప్రార్థించాల్సిందే, ఇది కనిపెట్టాల్సిందే. హల్లెలూయా. ఆ పేద విధవరాలు ఇంటిలో ఉన్న నూనె కుండలో నుంచి నూనె ప్రవహిస్తూ ఎన్ని కుండలను నింపగలిగినంతగా వచ్చిన ప్రవాహానికి కారణం డబ్బు కాదు, కొనుక్కోవడం కాదు, అమ్మినోడు కాదు. నూనె పరలోకమున మీదకి రావాలి. ప్రజలారా, ఈ రాత్రి ఒక్క మాట ప్రార్థన చేసుకుని వెళ్దాం. ఈ 3 అంశాలు చాలా సవిస్తరంగా మాట్లాడాలి, కానీ టైం లేదు.
లేటుగా వచ్చారు, కొంచెం ఏర్పాట్లు కొంచెం ఆలస్యమైనవి, ఇది మొదటి రాత్రి అయిపోయింది. అందుచేత సుదీర్ఘంగా కూర్చోడు హోల్ ఏర్పేరేం కాదుగా ఇది. అందుచేత కట్ షాట్ చేస్తున్నాం. ఒక ప్రార్థన చేసుకొని కొంచెం వెళ్ళిపోదాం. ఇదొక మాట, యేసయ్య రాకడ నిజం, ఖచ్చితంగా ఆయన వస్తాడు. వస్తే ఎదుర్కోవలసి వస్తుంది. ఎదుర్కోవలసి వస్తే రక్షణ వస్త్రం ఉండాలి. ఎదుర్కోవాలంటే దేవుని శక్తి చేత నింపబడాలి. ఎదుర్కోవాలంటే బిడ్డలారా నూనెతో నింపబడి ఉండాలి. ఎక్కడ వాళ్ళు అక్కడే కళ్ళు మూసుకొని, ప్రభువా నాకున్న ఇన్ఫర్మేషన్ చాలదయ్యా, నాకున్న జ్ఞానం సరిపోదయ్యా, నేను నింపబడాలయ్యా, నాకు వస్త్రం కావాలయ్యా. ఇంతసేపు ఉన్నారు, ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుని వెళ్ళండి. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుని వెళ్ళండి.